ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, ఎంతైనా నమ్మదగిన దేవుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, నిర్ణాలయుడు, ఏకరీతిగా ఉన్న దేవుడు, మాట ఇచ్చి మార్పు చెందిన దేవుడు, ప్రభు ఎంతైనా నమ్మదగిన దేవుడు, స్థుతులకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు, సమస్త నీటికి ఆధారమైన తండ్రి, నేను స్థుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తున్నాను. తండ్రి, నా పక్షంగా మీరు చేసిన ప్రతి మేలు కొరక ఉంటున్నాను తండ్రి. ఈ సంవత్సరం అంటూ ప్రభా నేను ఊహించినటువంటి నా జీవితాన్ని ప్రభా ఇదంతా ఆశలకరంగా నడిపించి ప్రభా కొద్ది మాటలని తండ్రి నీ సన్నిధిలో చెప్పుకొనుటకై నాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి స్తుతిస్తూ తండ్రి నా పక్షంగా మీరే మాట్లాడమని తండ్రి కృప చూపించి బలహీనుడును శరీరును ప్రభా మీరే సహాయం దయచేయమని నా ప్రభువును రక్షకుడు విమోచకుడు యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. లాస్ట్ సంవత్సరం దేవుని కృప ద్వారా 2023 జూలై 15వ తారీఖు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. కొంత సాక్ష్యం మీతో నేను ఇంతకుముందు పంచుకున్నాను. కానీ దేవుడు ఈ సంవత్సరం నా ఎడల ఎలా నన్ను నడిపించాడు, ఎలాగ నేను ఇంత దూరం రాగలిగాను అనేదానికి 2 మాటలు చెప్తాను. దేవుడు నాకు ఫస్ట్ వాగ్దానం ఇచ్చాడు. నేను మంచి చక్కని మార్గమును నీకు బోధించదురని సమూయేలు 12:26తో నాతో మాట్లాడుతూ వచ్చాడు. నేను ఊహించలేదు. తర్వాత దేవుడు నన్ను 2024 నేను రక్షింపబడిన తర్వాత 2024లో వాగ్దానం అన్నయ్య నాకు ఇచ్చాడు. నిన్ను ఇడువును ఎడబాయనని యెషయా 49:15 మాట్లాడుతూ నాతో వచ్చాడు. నేను వాగ్దానం చదువుకుంటూ వెళ్తూ వచ్చాను. అనేక మార్లు ముందున్న రోజుల్లో హైదరాబాద్ పనికి వెళ్ళినప్పుడు అనేక సార్లు నాకు బాప్టిజం తీసుకున్నాక అందరు ఫోన్ చేసేవాళ్ళు. మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి ప్రతిరోజు ఇక వస్తున్నావా అని అడుగుతూ ఉండేవాళ్ళు. ప్రభు ఎలాగ నేను వల్ల కాదు, వీళ్ళు ఏమో రమ్మంటున్నారు ఎట్లా అని చెప్పి అక్కడ ఉన్న బ్రదర్స్, ప్రదీప్ బ్రదర్, చిన్నారెడ్డి బ్రదర్, రమణబాబు బ్రదర్ అని 4 ఉండేవాళ్ళు. మేము 4 కలిసి నన్ను ఎప్పుడు కూడా వాళ్ళు విడిచిపెట్టేవాళ్ళు కాదు. నేను రక్షింపబడి ఇక్కడికి బాప్టిజం తీసుకున్నాక అందరు ఇక్కడికి వచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నా పరిస్థితి అంతా వాళ్ళకి తెలుసు. నేను ఎలాగా ఉంటాను, ప్రతిరోజు సాయంత్రం ఎంతమంది నా దగ్గరకు వస్తారు, మేమందరం ఆఫీస్లో ఎలా కూర్చుంటాము, ఏం చేస్తామని అందరు కూర్చునేవాళ్ళు, పిలిచేవాళ్ళు. కొంతమంది రక్షింపడ్డ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ రక్షణ అనుభవం అంటే ఏందో తెలియదు, కానీ వాళ్ళు బాప్టిజం తీసుకున్నారు. ఇక సాయంత్రం కాగానే పొద్దుంతా పని చేసుకోవటం, సాయంత్రం ఆఫీస్లో కూర్చొని ఇది చేయటం. ఇక నేను కొన్ని రోజులు వెళ్ళాను. అప్పటికి వెళ్ళి వాళ్ళ అమ్మిటి కూర్చున్నాను. కొన్ని రోజులు కూర్చున్నాక ఎప్పుడు కూడా నాకు కుదుట అనేది లేదు మనసులో. దేవుడు నన్ను ఎక్కడ కూడా వాళ్ళ దగ్గర కూర్చోడానికి ఒప్పుకోవట్లేదు. ఇక బ్రదర్స్కి ఫోన్ చేసినప్పుడల్లా బ్రదర్స్ నన్ను మళ్ళీ వచ్చి పని ఉందరా అని చెప్పి పిలవటం, తీసుకెళ్ళటం అట్లా చేస్తూ వచ్చారు. ప్రతిరోజు నాకు ఫోన్ ఉండేది. అందరూ ఫోన్ చేసి చెప్పేవాళ్ళు, రా నువ్వు వస్తున్నావా, బయలుదేరి వస్తున్నావా అని. పని ఉంది అని దేవుడు అనుకోకుండా అద్భుతంగా 25 మంది గ్రూప్ ఉంటే 21 మందిని నా నుండి దూరపరిచాడు. అందరిని ఒక్కొక్కళ్ళు వాళ్ళే పిలిచి వదిలేసుకుంటూ వచ్చారు. పూర్తిగా ఎలాగా దేవుడు నన్ను వాళ్ళ నుంచి దూరపరిచాడంటే నాకు ఆశ్చర్యం. ఇప్పుడు కూడా 26 సంవత్సరాలు కలిసి ఉన్నాం. 26 సంవత్సరంలో ఏ రోజు కూడా మేము ఒకళ్ళకి తెలియకుండా ఒక పని చేసిన వాళ్ళం కాదు. స్వామిలకు బాగా తెలుసు, మా తమ్ముడికి. మేము ఎలా తిరిగే వాళ్ళం అంటే ప్రతిరోజు అందరం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజు అమౌంట్ వేసుకొని మేము ఖర్చు పెట్టి తాగాలి, తినాలి, తిరగాలి. అలాంటి ఈ తాగిన తర్వాత ఎప్పుడన్నా సడన్గా మేము అందరమే లేదు ఈ క్షణం టైం చాలా అయింది, 12 అయింది, మనం ఏదన్నా ఊరు వెళ్ళిపోవాలనుకుంటే అప్పుడప్పుడే రెడీ అయిపోయి బ్యాగులు సర్దుకొని వెళ్ళిపోయేవాళ్ళం. అంత ఘోరమైన పాపపు స్థితిలో నుంచి నా దేవుడు నేను ఊహించలేదు. కానీ ఇప్పుడు కూడా వాళ్ళని గుర్తు చేసుకోవడానికి కూడా దేవుడు నన్ను అవకాశం ఇవ్వలేదు. ఏ రోజు కూడా ఇంత 26 సంవత్సరాలు కలిసి ఉన్నాం. నా కుటుంబంతో కూడా నేను కలిసిన రోజులు ఉండదు, కానీ నా స్నేహితులతో అంత కలిసి ఉన్నాను. ఆ రోజు మొన్న మీటింగ్ జరిగిన రోజు అందరూ వచ్చారు, 24 వచ్చారు. ఒక 2-3 వాళ్ళు మరీ బాగా అందరి విగ్రహారీకులే, కాకపోతే కొంచెం పెద్దోళ్ళు, ఏమొస్తాంలే అని చెప్పి రాలేదు. అందరూ వచ్చారు, వాళ్ళందరికీ సువార్త చెప్పాను. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నిజంగా నా జీవితంలో ఈ బజార్లో నన్ను చాలామంది చూసుంటారు. నేను ఎలా తాగుతాను, ఎలా ప్రవర్తిస్తాను, ఎంతమందిని తీసుకెళ్తాను, నా జీవితం వీళ్ళందరికీ తెలుసు.
ఎంత ఘోరంగా వీళ్ళు చూసింది 10 వంతు అయితే అక్కడ 90% నేను చేసే పాపపు క్రియలు ఉన్నాయి నాలో. ఎవరికి కనపడినవి సామ్యులకి ఒక్కడికే తెలుసు. నా గురించి బాగా తెలిసింది ఎవరికనంటే సామ్యులకి కొన్ని అంటే నాకు తెలిసి ఒక 60% తెలుసు. 30% తనకు తెలియకుండా కూడా నేను చాలా ప్రవర్తించాను. దేవుడు నా జీవితంలో చేసిన అద్భుతాన్ని నేను విడిచిపెట్టలేను. అంత గొప్ప కార్యములు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఒకప్పుడు నేను బైబిల్ చదివేటప్పుడు అసలు ఏం చదువుతున్నానో అర్థం కాదు. బైబిల్ చదవలేకపోతున్నాను, చదివినా కూడా అర్థం కాదు. ఎక్కడి నుంచి మొదలు పెడతానో ఎక్కడి నుంచి ఆపుతానో సగంలోనే నిద్రపోయేవాడిని. అట్లాంటిది దేవుడు ఎప్పుడైతే జూలై 15వ తారీఖు నాతో మాట్లాడుతూ వచ్చాడో ఆ రోజు నుంచి నేను ఇంతవరకు బైబిల్ వదిలిపెట్టలేదు. మొన్న లాస్ట్ 28వ తారీఖుకి నేను బైబిల్ ముగించుకున్నాను ప్రకటన గ్రంథంతో. దేవుడు నాతో అద్భుతంగా మాట్లాడుతూ వచ్చాడు. నేను బైబిల్ని విడిచిపెట్టలేకపోయాను. దేవుడు నాతో మాట్లాడినప్పుడు కనీసం నాకు తెలిసి ప్రతిరోజు నేను బైబిల్ చదువుకునేటప్పుడు ఒకసారి నేను ఏడ్చేవాడిని. ప్రభు ఇంత గొప్పగా నేను ఎట్లా తండ్రి, నేను చాలా బలహీనుడిని, చాలా పాపాత్ముడిని, ఎంతో ఘోరంగా నాతో పాపం చేయడానికి ఎంతోమందిని ప్రేరేపించేవాడిని. నాలో నలుగురిలో బాగా ఎక్కువగా పాపం చేసి అంటే కుమారావు కూడా నాకు తోడుండేవాడు ఏడకొచ్చినప్పుడు. అక్కడ కాదు, ఏడకొచ్చినప్పుడు. ఎలాగంటే నాది చాలా ఘోరమైన, అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, ఇంత ఘోరమైన పాపిని దేవుడు నన్ను ఎంత అద్భుతంగా నన్ను ఇలాగ తీసుకొస్తాడని నేను ఎప్పుడు కూడా నేను అనుకోలేదు. అసలు ఇలాంటి జీవితంలో నేను ఉంటాను, ఇలాంటి పరిశుద్ధులతో కలిసి నేను ఉంటానని నేను ఎప్పుడు కూడా నా జీవితంలో నేను అసలు ఊహించలేనటువంటిది. ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా ఆయన దేవుడు భక్తుడయ్యా, ఆయన పిలవద్దు అనే పరిస్థితిలోకి వచ్చారు. ఏదైనా ఫంక్షన్ ఉండా కూడా వచ్చి అన్నం తినిపో, మేము విగ్రహారం పెట్టలేదు, నువ్వు వచ్చి అన్నం తినిపో. ఈ సంవత్సరంలో అందరూ కూడా నన్ను ఆ రకంగా పిలిచి నా ఇంటికి వచ్చి కూడా అందరూ పనుకునేవాళ్ళు. శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, మనీష్ రెడ్డి, వీళ్ళందరూ కూడా, నాకు రెడ్లు చాలామంది ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ కూడా మన ఇంట్లో పనుకున్నారు. చాలాసార్లు మన ఇంటి పాతింటప్పుడు కూడా వచ్చారు. ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. కానీ నేను ఎందుకు ఇంత విషయం చెప్తున్నానంటే నా దేవుడు మహిమ పొందాలి. నా దేవుడు చేసిన అద్భుతం నేను ఎప్పుడు నా జీవితంలో ఊహించినటువంటిది. నేనేం చేసినా నా బ్రతుకు దినములన్నీ ఆయన ఆరాధించినా కూడా నేను ఆయనకు రుణస్తుడిని. నేను అనుకోలేదు నా తల్లి ప్రార్థన నన్ను ఈ రకంగా నడిపించిందని నేను అనుకోలేదు. మా అమ్మ ఎప్పుడు నేను పడుకున్నప్పుడు మా నాన్న ఇట్లా పడుకునేవాడు. మా అమ్మ నేను పడుకొని ఉంటే హైదరాబాద్ నుంచి రాగానే కాళ్ళ కాడ కూర్చొని ఏడుస్తా ప్రార్థన చేసేది. ఆ రోజు నాకు అర్థం కాలేదు, కానీ బైబిల్ చదువుతున్నప్పుడు నాకు ఒక ఏడుపు వస్తుంది, అది చెప్పలేను. సంతోషంతో కూడినటువంటి ఆనందం వస్తుంది. ఆయన నాకేదో కళ్ళకు కట్టి నాతో ఆయన స్వయంగా మాట్లాడుతున్నాడనే అనుభవం నాకుంది. దేవుడిచ్చిన అనుభవం ఈ కొద్ది రోజుల్లోనే అంత సంతోషాన్ని నేను పొందుతున్నాను. దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు. ఇవన్నీ కూడా మీ ప్రార్థనలు, నా తల్లి ప్రార్థన, మీ అందరి ప్రార్థన వల్ల నేను నా కుటుంబం ఈ స్థితిలో ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఇచ్చిన సాక్ష్యం దేవుడు ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. చేసుకుందాం. ఉన్నతమైన స్థలములలో పరిశుద్ధుడు 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 అని ప్రతిగానముల చేత కొనియాడబడుతూ, ఆరాధించబడుతూ, హెచ్చించబడుతూ, పూజించబడుతూ, మహిమపరచబడుతూ, ఘనపరచబడుతూ, కొనియాడబడుతున్న నా ప్రభు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా యొక్క అద్భుతమైన యొక్క సౌందర్యమైన దృశ్యాన్ని చూసి ప్రభా యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దూతలు పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములు చేయుచు ఉండగా ప్రభా అక్కడ ఉన్న దృశ్యం ఎంత అద్భుతముగా కళ్ళకు కట్టినట్టుగా మా జ్ఞాపకం చేశారు. అవును, అలాగా ఆరాధనలకు, స్తుతిగీతములకు పాత్రుడైన వాడవు. తెలియక తన జీవితంలో ఇదే ఆనందం, ఇదే గొప్ప సంతోషం, ఇదే మహిమ అని అనుకుంటూ వెళ్తూ వచ్చాడు. ఇక్కడ కూర్చున్న వారు ఇంకా అనేక మంది అలాంటి యొక్క ముసుగులో చాలామందే ఉన్నారు. ఈ వీధిలో ఉన్నవారు ఉన్నారు, ఈ పల్లెలో ఉన్నవారు ఉన్నారు. ఇంకా ఆ బానిసత్వపు యొక్క సంఖ్యలలో నుంచి బయటకు రాలేదు. దయగల కనికరించండి. మీ ఆత్మ యొక్క వర్షమును
వారి మీద ప్రభ కురిపింపచేయండి. ద్వితోపదేశకాండం 32:2 ప్రకారముగా ప్రభదేవ మీరే వారిని తడపండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 ప్రకారముగా ఆకాశం నుండి పంపబడిన హిమము వర్షము భూమిని తడపకుండా మరలా తిరిగి ఎలాగని యొద్దకు రాదో అలాగుననే నా నోట నుండి వచ్చిన వాక్కును ఉండును అని మీరు సెలవిచ్చినందుకు నీకే స్తోత్రాలు. దయగల మా ప్రభువా, ఈ సమయంలో చెప్పిన కొద్ది మాటలను మీరు ముద్రించండి. తనలో మీరు తీసుకొని వస్తున్న ప్రభదేవ మార్పును బట్టి నీకే స్తోత్రాలు. ప్రభదేవ మీరు కోరుకున్న అంతస్తులో నీకు ఎదగటానికి కొరకే తన యొక్క కుటుంబం సిద్ధపరచండి. ఎందుకంటే నిత్యత్వపు యొక్క మహిమ ముందు ఈ మహిమ, ఈ లోకపు యొక్క ఆనందం పెంట కంటే ఘోరమైనది. అంత భయంకరమైన పెంటను మేము కౌగిలించుకుంటున్నామే, కానీ నిత్యత్వమైన దానిని కొరకై మీరింకను చేతులు చాచి పిలుస్తూ ఉంటే అర్థం చేసుకోలేని ప్రజలు ఇంకా చాలామంది ఉన్నారు. నూతన సంవత్సరం ఈ 2వ రోజున ఈ రాత్రికాల సమయంలో నీ అభిషేకాన్ని కోరుకుంటున్నాం. మీరే సహాయం చేయండి. నాకున్న హద్దుబాట్లు మీకు తెలుసు, దానంతటిని అగ్ని చేత కాల్చండి. యెషయా 51:16, ఇర్మియా 1:9, నిర్గమాకాండం 4:11-12 వచనాలు కోరుకుంటున్నాను. వందనా స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తిగల ఔన్నత్య నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చేరువచ్చిన ప్రేమైన సంఘస్థులకు, ఇరుగు పొరుగు వారికి, ఆహ్వానించబడిన వారందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున మీకు శుభములు తెలియచేస్తున్నాను. ఈ నూతన సంవత్సరములో ఈ 2వ దినం ఇలాగా దేవుని సన్నిధిని కలిగి ఉండే భాగ్యాన్ని ఆయన మరలా మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. దేవుని యొక్క సన్నిధిలో మనం ఎన్నిసార్లు కూర్చొని ఆయన వాక్యాన్ని చదివినా, ఆయన వాక్యాన్ని వింటూ ఉన్నా అది తరగని, అంతుపట్టని, అంతములేని ఆనందం, సంతోషం అది తెలుసుకున్న వాడికి మాత్రమే అర్థమవుతుంది. చాలామందికి తలనొప్పిగా ఉంటుంది, ఎక్కువ పర్సంటేజ్కి. కానీ బహు తక్కువ మందికి మాత్రమే అది చాలా ఆనందముగా, సంతోషముగా ఉంటుంది. రుచి చూడకపోతే ఆ సంగతి తెలియదు. అయితే ఎప్పుడైతే దేవునిలో ఉన్న ఆ ఆనందం, దేవునిలో ఉన్న సంతోషాన్ని రుచి చూస్తామో, రుచి చూచిన తర్వాత మన యొక్క జీవితంలో మన చుట్టూ ఉన్న వారికి మనం ఎలాగవుతామో తెలుసా? చూడండి, ఒక మాట ఉంది. కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం 20వ చరణం చదువుతారా? మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు, నేను ఉత్తమమైన దానిని అనుసరించుచు ఉన్నందుకు. ఏంటట? అవును, ఉత్తమమైనది ఏర్పాటు చేసుకున్నప్పుడు లోకములో ఉత్తమమైన దాని కొరకు ఎదురు చూసే వాళ్ళకి వీళ్ళు ఎలాగుంటారంటే శత్రువులుగా ఉంటారు.
నా మాట కాదు, కీర్తనకారుడు చెప్తున్న మాట అది. ఉత్తమమైన దానిని నేను ఎప్పుడైతే అనుసరించడానికి ఇష్టపడ్డానో, ఇంతకుముందు ఉన్న వారందరూ కూడా నాతో ఉన్నవారు ఏమైపోయారు? శత్రువులైపోయారు, దూరమైపోయారు. అవును, ఇది జరిగే వాస్తవం. కనుక సహోదరుడు అనుభవమే కాదు, ఇక్కడ కూర్చున్న వారి యొక్క ప్రతి ఒక్కరి యొక్క అనుభవం ఇది అయి ఉంటుంది. ఇది లేదు అని అంటే నువ్వు నిజమైన రక్షణ ఆనందాన్ని లేదు అని నీలో అర్థమవుతుంది. ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటే ఇంతకు ముందుకు వలె మన వారితో కలిసి కూర్చోలేం, కలిసి సంభాషించలేం, కలిసి భోజనం చేయలేం, కలిసి ప్రయాణం చేయలేం. కారణం ఏంటిది? చెప్తూ వచ్చాడు, వారితో కూర్చుంటే ఏదో తెలియని ఒక ఇబ్బందిగా ఫీల్ అవటం అనేది గమనిస్తాం. ఇది ఎవరి యొక్క ప్రతి ఒక్కరి యొక్క వ్యక్తిగత అనుభవాలు ఇవి. పక్క నుండి చెబితే అర్థం కాదు. ఏంటి, నేనేంటో నిప్పుల మీద కూర్చున్నట్టుంది, కనుక బురదలో కూర్చున్నట్టుంది, ముళ్ళలో కూర్చున్నట్లుంది అని మనమే అనీజీగా ఫీల్ అవుతాం. ప్రియమైన వారా, అది దేవుని యందు విశ్వాసం వచ్చినప్పుడు, దేవునితో మన యొక్క సంబంధాన్ని చక్కగా ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు, ప్రతి క్రీస్తు యేసు ప్రభు నమ్ముకున్న వ్యక్తికి వచ్చే కనుక అనుభవం ఇది అనుభవిస్తే అర్థమవుతుంది, కానీ చదివితే వింటే మాత్రము అర్థం కాదు. అనుభవపూర్వకంగా మాత్రమే ప్రతి ఒక్కరు చెప్పగలరు. కీర్తనకారుడు చెప్పింది అదే, నేను ఉత్తమమైన దానిని అనుసరించినందుకు నాకు అనేకులు శత్రువులైపోయారు. అవును, ఆ విధముగా వారు మనకు వాళ్ళు శత్రువులు కాదని గుర్తుపెట్టుకోండి. మనకు వాళ్ళు శత్రువులు కాదు, వాళ్ళకి మనమేమైనాము? శత్రువులమైనాము. ఇప్పుడు వారిని మనం ఏం చేస్తుంటామంటే, వారు మన శత్రువులుగా చూస్తున్నా మనం వారి మిత్రుగానే చూస్తాం. ప్రేమైన సంఘమా, చేరువచ్చిన సహోదరి సహోదరుడా, కొద్ది కాలం మాత్రం మిగిలింది, చాలా కొద్ది కాలం మిగిలి ఉంది. ఇంకా ఎవరైనా ఈ రాత్రికాల సమయంలో మీ జీవిత యాత్రలో ఇదే సంతోషం, ఇదే ఆనందం అని లోకపు యొక్క పోకడలలో వెళ్ళిపోతున్నట్లయితే, మీకు ప్రేమతో మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను. తను చెప్తూ కూడా వచ్చాడు, ఈ బజార్లో ఉన్న వాళ్ళకి నేను ఎలాగ జీవిస్తూ వచ్చేవాడనని. వ్యక్తిగతంగా ఉన్నట్టు సామెలకి 60% తెలుసు, కానీ 100% తెలియాలంటే తన నిజమైన స్నేహితులు తెలిస్తే అర్థమవుతుంది. భార్యకు తెలియదు, పిల్లలకు తెలియదు. అవును, ఇక్కడ కూర్చుని మనమందరమును కూడా ఇంటిలో తెలియకుండా ఎన్నెన్నో మన జీవితాలలో దేవుడికి ఇష్టములేని పనులు చేస్తూ, ఇంటిలో చాలా పవిత్రముగా, బజారులో చాలా పవిత్రముగా, దేవుడి మందిరములో చాలా పవిత్రముగా నడుచుకుంటూ చాలా చక్కగా డ్రామా వేస్తుంటాం. మనం సినిమా యాక్టర్ల పనికిరారు, మన ముందు టీవీ సీరియల్లో పనిచేసే వారు పనికిరారు. మనమే సాటి, మనకి సాటి లేరు ఎవరు. ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ 2025 సంవత్సరం ఈ 2వ రోజు ముగింపక మునిపే ప్రేమతోటి మరొక్కసారి ఆ నిత్యమైన, ఆ పరసంబంధమైన, ఎన్నడూ ఎవరు కూడా తీసివేయలేని, దొంగిలించలేని ఆ నిత్యమైన సంతోష ఆనందములతో వ్యక్తిగతంగా నీవును, నీ కుటుంబముగా మీరును
అలాగా మనమందరమును ఆ పరలోక రాజ్యపు యొక్క పరసంబంధమైన ఆనందముతోటి మనం ముందుకు వెళ్ళాలని ఆ దేవుని యొక్క ఆశయం. భక్తుడు అంటాడు, దైవజనుడు భక్త్ సింగ్ గారి యొక్క సాక్ష్యం యొక్క పుస్తకం మీద ఒక చిన్న మాట ఉంటుంది, చదువుతున్నాను మీ కొరకై. పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు కలిసి ఉంటాయి, చదువుకుందాం. మీరు ఆయనను చదువుకుందాం అందరం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకై విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు. గమనించాలి ఇక్కడి నుంచి. చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచు. ఇది చెప్పితే తీరేది కాదు, అనుభవిస్తే అర్థమవుతుంది. అందుకని చెప్పనశక్యమైన అన్నాడు. అంటే చెప్పటానికి ఏమాత్రమే కాని శక్యము వల్లపడదు. ఎప్పుడైతే ఆ సంతోషమును ఒక రక్షించబడిన వ్యక్తి తన జీవితంలో అనుభవించడానికి కొరకై ప్రారంభిస్తాడో, లోకములో ఉన్న డబ్బు కానీ, బంగారం కానీ, వెలగల వస్తువులు కానీ, మనకున్న బిల్డింగులు కానీ, మనకున్న పొలములు కానీ, కార్లు కానీ, ఈ లోకములో ఉన్న ప్రతిదీ ఏమనిపిస్తుందో తెలుసా? ఒక పెంటగా అనిపిస్తుంది. నేను అందుకనే చాలామందితోటి మాట్లాడుతున్నప్పుడు, కనుక మరి ముఖ్యంగా ఈ యొక్క దినాలలో, మరి ముఖ్యంగా దాదాపుగా 4-5 సంవత్సరాల నుంచి నేను ఒక విషయం చెప్తున్నాను. ఎందుకు మీరు అంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు మీ పిల్లలకని అంటున్నాను ఈ మధ్య. ఎందుకంటే నాకున్నటువంటి యొక్క ఆసక్తిని బట్టి, లేకపోతే అంచనాను బట్టి దేవుని యొక్క రాకడ చాలా చాలా దగ్గరకు వచ్చినది, చాలా దగ్గరకు వచ్చింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ డబ్బులు మీ పిల్లలకు ఖర్చు పెట్టే బదులు ఎడ్యుకేషన్ నిమిత్తమై దానిని దేవుని యొక్క సేవలో ఏం చేయండి, వాడండి. దేవుని అలాగనుక మీరు చదివించుకోవద్దని చెప్పట్లేదు, నా అభిప్రాయం చెప్తున్నాను. సేవకులతో మాట్లాడుతున్నాను, సేవకుల పిల్లలతో మాట్లాడుతున్నాను, సంఘములో విశ్వాసులు నాకు ఎవరైనా ఫోన్ చేసినా, దూరంలో తెలిసిన వాళ్ళు ఫోన్ చేసినా, నేను వారికి చెప్తుంది అదే విషయం. ఇప్పుడు ప్రస్తుత దినాలలో ఎందుకు అంతగా మీ బిడ్డల మీద ఖర్చు పెడుతున్నారు? ఎందుకు వారి తీసుకొని పోయి కార్పొరేట్ స్కూల్స్లో, కాలేజీలలో పడేసి వారి జీవితాలను, ప్రాణాలను విసిగిస్తున్నారు అని ఎక్కువగా మాట్లాడుతున్నాను. నా ఆశయం ఏంటంటే, ఎందుకంటే ఒక సంఘటన మీకు చెప్తున్నాను. ఒక సేవకుడు కొడుకు విషయంలో జరిగిన సంఘటన నేను అడుగుతున్నాను. కొడుకుని అడిగాను, తండ్రిని అడిగాను ఆ ఫోన్లోనే. ఇప్పటికీ నీ ఇంటర్మీడియట్ దగ్గర నుంచి ఎంత ఖర్చు అయిందని అడిగా. వాళ్ళ నాన్న అడిగా, కొడుకుని అడిగా. దాదాపుగా ఇంటర్ వచ్చేసరికి దగ్గరగా 4 లక్షలు. తర్వాత ఇంజనీరింగ్ 4 ఇయర్స్, అదొక దాదాపుగా 10 లక్షలు. అప్పుడు ఎన్నైనాయి? 14 లక్షలు అయినాయి. తిరిగి ఆ తమ్ముడు ఎంటెక్ కోచింగ్ కొరకు హైదరాబాద్ వెళ్ళాడు. జాగ్రత్త గమనించాలి. లాంగ్ టర్మ్ కోచింగ్ కోసమై దాదాపుగా 2 ఇయర్స్ స్పెండ్ చేస్తూ వచ్చాడు. దగ్గరగా అక్కడొక 40-50 లక్షలు, క్షమించండి, 4-5 లక్షల రూపాయలు. అంటే దాదాపు ఇప్పుడు ఎంత అయింది? 20 లక్షలు ఈజీగా అయింది. నేను అన్నాను, ఈ 20 లక్షల రూపాయలు నీ కొడుకు విషయంలో నార్మల్ కాలేజీలో చదివించి, ఆనరీ కాలేజీలో చదివించి, ట్యూషన్ పెట్టిస్తే దాంట్లో దాదాపుగా 20 లక్షలు ఖర్చు పెట్టే బదులు దాదాపుగా 5 లక్షలు అయిపోయేది. అంటే మిగతా 15 లక్షలు మిగిలాయి. నేను ఇప్పటికీ చాలామంది తల్లిదండ్రులకు చెప్తుంది అదే, మీ పిల్లలను ఆర్డినరీ స్కూల్స్లో, కాలేజీలో పంపించండి. పంపించి ఈవినింగ్ 5 o'clock ఇంటికి వచ్చేస్తారు.
ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా టీచింగ్ చేసే లెక్చరర్స్ ఉన్నారు, ఆన్లైన్లో క్లాసులు ఇచ్చేవాళ్ళు. ఉదాహరణగా మీకు చెప్తే అర్థం కావడానికి కొరకాయ, ఇక్కడ కూర్చున్న అబ్రహాం గారి కుమారుడు ఉన్నాడు, షాలేము కనుక తనకున్న సబ్జెక్టును కనుక ఆన్లైన్లో పిల్లలకు ట్యూషన్ చెప్తాడు. ఆన్లైన్లో పిల్లలకు ఒక్కొక్కరికి ఒక అన్నారు తీసుకొని అలాగా మరి ఇప్పుడు చెప్తున్నాడని తెలియదు కానీ గతంలో జరిగిన సంఘటన చెప్తున్నాను. తను చెప్పిన మాట నాతోటి ఆన్లైన్లో పిల్లలకు అంటే కాలేజీ వచ్చిన తర్వాత ఆ పిల్లలకు ఇక్కడ ఈయన ఉంటాడు, అక్కడెక్కడ ఆయన ఉంటాడు పిల్లోడు. ఒక 1 అవర్ ఏం చేస్తారు పిల్లలకు సబ్జెక్ట్, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, కనుక ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, లేకపోతే కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ. ప్రిమిన్ వలన ఈ సబ్జెక్ట్స్కు చెప్తే డబ్బులు వస్తాయి ఈ లెక్చరర్కి, పిల్లవాడికి కూడా చక్కగా ఫ్రీగా ఉంటుంది. కానీ కార్పొరేట్ స్కూల్స్లో కాలేజెస్లో ఉదయం 4 గంటలకు లేపితే రాత్రి 11 గంటల వరకు పిల్లల బ్రెయిన్ ఏమవుతుంది? నా బాధ అది. పిల్లలకు ఆ వయసులో అంత భయంకరమైన ప్రెషర్ పడకూడదు బ్రెయిన్ మీద. ఎందుకంటే నాతో మాట్లాడుతూ వచ్చిన కొంతమందితో నేను చెప్పాను, మన జీవితంలో చదువుకున్నాక పొద్దున 9 గంటలకు 10 గంటలకు కాలేజీకి వెళ్ళి స్కూల్కి వెళ్ళి సాయంకాలం 5 గంటలకు వచ్చి ఇంటికి వచ్చాం. దేవుడు మనకేం తక్కువ చేశాడని అడిగి ఎట్లాను కొంతమందిని. దేవుడు మనకేం తక్కువ చేయలేదు కదా దేవుడు. మరి అలాంటప్పుడు మన పిల్లలను మనమే దేవునిలో పెంచుతున్నప్పుడు ఆ పిల్లలకు దేవుడు ఎందుకు తక్కువ చేస్తాడు? ఇది నా ప్రశ్న. దేవుడు తక్కువ చేయడు, మనం పెంచుతుంది ఎలాగా? దైవ సంబంధంగా మన పిల్లల్ని ఏం చేస్తున్నాము? పెంచుతున్నాం. సో సమయంలో ఎక్కువ శాతం మన బిడ్డలు మన దగ్గర ఉంటున్నారు. ఆ విధముగా చక్కగా 1 అవర్ ఈరోజు ఫిజిక్స్ అయితే రేపు కెమిస్ట్రీ, తర్వాత ఎల్లుండి మ్యాథ్స్, అలాగా 3 సబ్జెక్టులు 3 రోజులు 3 అవర్స్ ఒక 2-3 నెలలుగా చెప్పించావంటే నీ పిల్లలకు అద్భుతమైన సబ్జెక్ట్ వస్తుంది. ఆ కాలేజీలో ఆ స్కూల్లో పడేసి పిల్లల బ్రెయిన్ అంతా కూడా వాష్ అవ్వబడి చివరికి ఏమవుతుందో తెలుసా? పిల్లలు 20 to 25 ఇయర్స్ మధ్యలోకి వచ్చేసరికి పిల్లల బ్రెయిన్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రెండవది, వారి సెక్షువల్ జీవితంలో పనికిరాకుండా పోతున్నారు, మ్యారిటల్ జీవితంలో పనికిరాకుండా పోతున్నారు. 4వదిగా ఓర్పు సహనం అనేది పూర్తిగా వాళ్ళు ఏమవుతున్నారు? కోల్పోతున్నారు. కారణం చిన్న వయసు నుంచి వాళ్ళ బ్రెయిన్ మీద పడుతున్నటువంటి తీవ్రమైన ప్రభావం. ఇది ఆలోచించేవాడు ఎవడున్నాడు? విద్యావేత్తలు, విద్యా శాస్త్రవేత్తలు గుండెల బద్దలు కొట్టుకుంటూ అరుచు కేకలు వేసి సోషల్ మీడియాలో చెప్తున్నా వినే నాదుడు ఒక్కడో లేడు. ఎడ్యుకేషన్ సిస్టమ్ పూర్తిగా చెడిపోయిందని చెబుతూ ఉన్నా కూడా వినే నాదుడు ఒక్కడో లేడు. ప్రభుత్వాలు అలాగే తయారైపోయినాయి, తల్లిదండ్రులు అలాగే తయారైపోయినారు, పిల్లలు కూడా అలాగనే తయారైపోయినారు. సంఘమా, నేను ఆ మాట చెప్పిన తర్వాత 15 లక్షల రూపాయలు అదే దేవుని సేవలో నువ్వు ఖర్చు పెడితే కనీసం 10 మందిన దేవుని కొరకు నువ్వు ఏం చేసేవాడవు? సంపాదించుకునేవాడవు కదా. ఆ 10 మంది పరలోక రాజ్యంలో నీ యొక్క ఆశీర్వాదం. నాకున్నట్టుగా గ్రహింపు నేను చెప్తున్నానండి. నాకున్న గ్రహింపు ప్రస్తుత దినాల గురించి చెప్తున్నాను. ఎందుకంటే గత దినాలు వేరు, ఇప్పుడు దినాలు వేరు. ఆయన రాకడ చాలా చాలా సమీపించింది. కాబట్టి ఉత్తమమైన దానిని, శ్రేష్టమైన దానిని, దేవునికి అనుకూలమైన దానిని మన జీవితంలో మనము నడుచుకుంటూ అలాగా మన పిల్లలను కూడా ఏం చేద్దాము? నడిపిద్దాం. అలాగనుకొని చదివించద్దని చెప్పట్లేదు. ప్రియమైన సంఘమా, నన్ను సరిగా మీరు అర్థం చేసుకోకపోయినా ఇది మాత్రం వాస్తవం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, బిడ్డలను
అలాగనే తల్లిదండ్రులుగా మీరు కూడా దేవునిలో, మీ పిల్లలు కూడా దేవునితో ఎప్పటికప్పుడు కూడా సంబంధం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. అలాగా మీరు నేర్చుకోండి, మీ పిల్లలకు నేర్పించండి. అలాగా మీరు ఉత్తమమైన దాన్ని అనుసరించండి, మీ పిల్లలకు ఉత్తమమైన దానిని నేర్పించండి. దేవుడు ఎప్పుడు మీ పిల్లల విషయంలో అన్యాయము చెయ్యడు. ఎందుకంటే నీ హృదయ అభిలాషను చూస్తాడు దేవుడు. నీ హృదయంలో ఉన్న కోరికను చూస్తాడు. నీ హృదయంలో ఉన్న తపనను చూస్తాడు దేవుడు. నా కుమారుడు నేను వారికిచ్చిన బిడ్డలను ఎలాగ పెంచాలని చూస్తున్నాడు. దేవుడు ఎప్పుడైతే గమనిస్తాడో, నువ్వు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే నీ పిల్లలను ఉన్నత స్థితిలోనికి దేవుడు తీసుకురాబట్టము నీ కళ్ళారా చూసినప్పుడు అప్పుడు కలిగే ఆనందం అది వర్ణించటానికి వీలు లేనిది. లోక దృష్టికి ఘనంగా ఉండకపోవచ్చుగాక, లోక దృష్టికి కనుక మన జీవితంలో కనుక వారికి ఇష్టం వచ్చిన మనం ఉండకపోవచ్చుగాక, కానీ దేవుని దృష్టికి మనము శ్రేష్టమైన దానిని, ఉత్తమమైన దాన్ని మన జీవితంలో కలిగి ఉంటాను కొరకై సాధ్యమైనంత వరకు ప్రయాసపడు. ఈరోజు ఒకరు ఫోన్ చేస్తే అదే చెప్తూ వచ్చాను. ఎందుకు నీ పిల్లలకు అలాగే జల్డేసామని అడిగాను ఎట్లనే ఫోన్లోనే. మీరు ఎక్కడ ఉన్నారో లేదో తెలియదు కానీ కెరిగా ఎందుకు ఆ పిల్లలకి అట్లా జల్లేసామని అడిగాను. నేను ఎదిగేసామని అడిగాను. నేను కాదన్నాను అన్నారు. ఎప్పుడు అట్లా చేయవాకని అడిగాను. నేను చెప్పాను ఫోన్లోనే, ఎప్పుడు అలా చేయవాకు. పిల్లలను చిన్నతనము నుంచి నువ్వు ఒక సామాన్యముగా పెంచటం అనేది నేర్చుకో. నీవు నీ పిల్లలట్లగా పెంచు. డబ్బుంది నీకు, నేను కాదన్ను. నీకు అందం ఉంది, నేను కాదనను. నీకు బంగారం ఉంది, కాదనను. నీకు చాలా టాలెంట్స్ ఉన్నాయి, కాదనను. కానీ మైకేల్ జాక్సన్ యొక్క టెస్టిమోనీ బయోగ్రఫీని క్లిక్ చేసి చూడండి. ఇంటికి మైకేల్ జాక్సన్ పేరు చెప్తున్నా నేను. మైకేల్ జాక్సన్ బాల్య దినములలో సండే స్కూల్లో అద్భుతంగా పాటలు పాడేవాడు, అద్భుతంగా దేవునిలో ఎదిగినవాడు. లోకపు యొక్క ప్రభావం తన మీద మెల్లిమెల్లిగా పట్టడం ప్రారంభించింది. చివరికి ఏమైపోయినాడో, చరిత్రలో తను ఏమైపోయినాడో మీరందరూ చూడొచ్చు. ప్రపంచంలో పాప్ సింగర్ కెరిక ఎవడైనా ఉన్నాడంటే, కింగ్ ఎవడున్నాడు అంటే అప్పటికి ఇప్పటికీ మరి ఎప్పటికీ కూడా ఆయనను డామినేట్ చేసేవాడు ఎవడు లేడు. మైకేల్ జాక్సన్ స్టేజీ మీద నిలబడ్డాడంటే 80 ఏళ్ళ ముసలాడు కూడా డ్యాన్స్ చేస్తాడండి. మైకేల్ జాక్సన్ నిలబడి పాటలు పాడుతూ ఉంటే 80 ఏళ్ళ ముసలి కూడా ఏం చేస్తుంది? నాట్యం ఆడుతుంది. అలాగా కేరింతలు కొట్టించగలిగిన యొక్క దమ్ము కలిగిన మైకేల్ జాక్సన్ ప్రపంచములో అబ్బా ఓహో ఆహారటి యొక్క పరిస్థితులలో దాదాపుగా 150 సంవత్సరాల బతకాలని అనుకున్న ఆ మైకేల్ జాక్సన్ తన చుట్టూ 15 నుంచి 17 మంది డాక్టర్స్ను 24 అవర్స్ పెట్టాడు. 24 అవర్స్. ఉదయం లెగిచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేదాకా, రాత్రి పడుకొని ఉదయం తెల్లని లేచేదాకా తను పాసును పరీక్ష చేస్తారు, మోషన్ పరీక్ష చేస్తారు, నీళ్ళను పరీక్ష చేస్తారు, తను వేసుకునే కనుక బాడీ స్ప్రే పరీక్ష చేస్తారు. ప్రతి దానిని పరిశీలన చేసుకోవడానికి కనుక 17 మంది డాక్టర్స్ను పెట్టాడు. అనుదినం ఉన్నాడా? లేడు. చిన్నతనములో తన ట్రాక్ తప్పాడు. లేకపోతే దేవుని కొరకు అద్భుతమైన సింగర్ అవ్వాల్సింది మైకేల్ జాక్సన్. శత్రు సాతాను చేతిలోకి వెళ్ళిపోయాడు. అదే ఆనందం అనుకున్నాడు. మీకు అదే చెప్తున్నాను, పిల్లలకు నువ్వు చిన్నతనము నుంచి ఏమి నేర్పిస్తావో అది వారి మనసులో ఏమవుతుంది? పడుతుంది. యేసు ప్రభు ప్రపంచాన్ని కలుగ చేసిన సృష్టికర్తని దేవుడు తలవాల్చుకున్నటకు స్థలము లేనివాడుగా ఉన్నాడు. ఆయన కట్టుకున్న వస్త్రధారణ, ఆయన జీవించిన జీవితం
ఎంత సింపుల్గా ఉన్నవి. పరిశుద్ధ గ్రంథమే మనకు దానికి ఉదాహరణ. ఆయనకంటే గొప్ప అందగాళం కాదు కదా మనం, ఆయనకంటే గొప్ప కోటీశ్వరం కాదు కదా మనం, ఆయనకంటే గొప్పగా తెలివితేటలు కలిగిన వారంగా కాదు కదా మనం. మీ చేతులారా మీ పిల్లలను పతనం చేయవద్దు. నేను ఇన్నిసార్లు నుంచి మొత్తుకుంటున్నాను సంఘములో. మీ పిల్లలకు సాధారణ జీవితం నేర్పించండి. చిన్నతనము నుంచి సాధారణ జీవితం నేర్పించండి. మాకు నేర్పించారు కాబట్టి నేను చెప్తున్నాను, నేర్పించారు. సంఘమా, నన్ను అడిగారు ఈ గ్రామంలోనే కొంతమంది, నువ్వు చక్కగా కరెక్ట్గా బట్టలు వేసుకొని చక్కగా ఇన్సర్ట్ చేసుకొని తిరగచ్చు కదా అని అన్నారు. తిరగటానికి నాకు కెపాసిటీ ఉంది, మెయింటైన్ చేయగలను. కానీ నా మనసు కొంచెము కూడా దానికి ఒప్పుకోదు. చెప్తేనే జీన్స్ ప్యాంట్ వేసాను కుట్టించుకొని, మరి జీవితంలో నా ఒంటి మీదకి రాకూడదని తీర్మానం చేసి తీసోతలు పడేసి మా ఫ్రెండ్కి ఇచ్చేసాను. అప్పటి నుంచి చెప్పడం వరకు నా ఒంటి మీద జీన్ ప్యాంట్ రాదు. నేను నా గొప్ప కోసం చెప్పట్లే. సంఘమా, చేరువచ్చిన సహోదరి సహోదరులారా, జీవిత యాత్రలో మనము ఎంత నమ్రత కలిగి, సాత్వికము కలిగి, దీనము కలిగి జీవించగలుగుతామో అది ఎదుటి వ్యక్తి మీద ఏం చేస్తుంది? ప్రభావము చూపిస్తుంది. ఎదుటి వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చవతల పడేస్తుంది. నీ కుటుంబంలో ఉన్న నీ భర్త హృదయాన్ని కరిగించవతల పడేస్తుంది. ఇక్కడ ఉన్నాడు అభిషేకాన్ని అడగండి, తన భార్య గురించి, అభిషేకాన్ని గురించి అడగండి. అలా భార్య గురించి చెప్తాడు ఆయన. ఏ రోజు ఒక చీర తీసుకురామని ఏ రోజు కూడా ఆమె చెప్పలేదంట. ఈరోజు మీకు బీరువా నుండి చీరాలున్నా క్రిస్మస్కి చీర తీసుకురామైతే ఊరుకుంటారా? ఏం చెప్పండి. క్రిస్మస్కి ఒకటి ఉండాలి, రాత్రి ఇక్కడి నుంచి వాచర్ సర్వీస్కి వెళ్ళేటప్పుడు ఒక చీర, ఉత్తర అర్ధరాత్రి బయటకు వెళ్ళేసి మళ్ళీ మార్చుకుని ఇంకో చీర, మళ్ళీ 1వ తారీఖు మళ్ళీ ఒక చీర. ఈరోజు ఆ సహోదరి మరియమ్మ యొక్క జీవితం ఎంతమంది జీవితాలను ప్రభావితం చేసింది. ప్రియమైన వారా, కట్టుకోలేదు ఆమె లేదా అని. ఆ సింపుల్ సిటీ అనేది యేసుక్రీస్తు ప్రభు వారు మనకు చూపించిన మాదిరి. నీ బిడ్డలకు జడల వేసే విషయము కానీ, బట్టలు కొనే విషయము కానీ, కుట్టించే విషయము కానీ తస్మాత్ జాగ్రత్త. ఉత్తమమైనది దేవుని దృష్టికి ఏదైతే ఉన్నదో దానిని మనం ఏం చేద్దాము? అనుసరిద్దాం. దానిని పాటిస్తూ ముందుకు వెళ్ళటానికి కొరగా ప్రయత్నం చేద్దాం. సో నేను కూడి కొరకాయ ప్రార్థన చేసుకుంటున్నాను. దాదాపుగా ఈరోజు కూడా ప్రార్థన చేసుకుంటున్నాను. కొట్టగలాడుతున్నాను, వాక్యం కొరకాయ కొట్టగలాడుతున్నాను. ఏంటిది అనుకొని సరే చివరికి దేవుడు 2 వర్తమానాలు నాకు ముందు పెట్టుతూ వచ్చాడు. అందులో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. నేను తన జీవిత యాత్రను గురించి ఆలోచించుకుంటూ తను రక్షించబడ్డాడు. ఎన్నో రకరకాలుగా వెనకాల తనకు నేను ఏముంటాయి చెప్తున్నా, ఇందాక చెప్పాడుగా. ప్రతిరోజు ఫోన్లు చేసి ఏం చేసేవాళ్ళట? పిలిచేవాడు. నిజం, ఉంటాయి. నేను ఇవన్నీ ఆలోచించుకుంటూ దేవుని యొక్క వర్తమాన కొరకై ముందుకెళ్ళడానికి కొరకై ఇస్తూ పెడుతున్నాను. ఆ విధముగా దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. దానిని క్లుప్తంగా పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. రండి, కీర్తనల గ్రంథం 71వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 71వ అధ్యాయం. అందరూ కలిసి చదువుకున్నాం. మొదటి వచనం చదువుకున్నాం. యెహోవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను ఎన్నడూను. దేవుడి లేఖన భాగాన్ని తన కొరకు, తన కుటుంబం కొరకు, చేరవచ్చిన మనందరి కొరకు, దూరమున దగ్గర నుండి దేవుని వాక్యమును వింటూ ఉన్న వారందరి కొరకును కూడా ఆశీర్వదించి దీవించునుగాక.
ఇప్పుడు తాను తన జీవితంలో తన పాత జీవితానికి స్వస్తి చెప్పి ఏం చేశాడు? ఈ వచనం తను సెట్ అవుతాడు చక్కగా. దేవుడి యొక్క శరణమును చొచ్చాడు తాను. 2023 సంవత్సరంలో జునోలాలలో తన జీవితంలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆనాటి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుని యొక్క శరణను చొచ్చాడు. దేవుడిని నమ్మాడు, దేవుడి మీద ఆధారపడ్డాడు, దేవుని యొద్దకు వచ్చాడు. అయితే చెప్తున్నాడు, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను ఎన్నడును. అంటే ఇప్పుడు పరిస్థితులు ఎలాగొస్తాయంటే మనలను సిగ్గుపరిచే పరిస్థితులు వెంటాడుతాయి. మనం ఏమి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి. పాత బ్రతుకు మనల్ని ఏం చేస్తుంటుంది? పిలుస్తూ ఉంటుంది, ఆకర్షిస్తూ ఉంటుంది. అలాగా రక్షించబడిన నాటి నుంచి, దేవుని యొక్క శరణమును వచ్చిన దాటి నుంచి మన జీవితములను శత్రువైన సాతానుడు చాలా భయంకరంగా వెంబడిస్తూ ఉంటాడు. అనుదినం అనుక్షణం మన జీవితాన్ని వెంబడిస్తుంటాడు. అందుకని అంటున్నాడు, నేను మరి అన్నటికీ కూడా సిగ్గునందకుండా నాకు నీవు సహాయం చే ప్రభు. సిగ్గుపడవలసిన విషయాలలో సిగ్గు లేకుండా బతికా ఒకప్పుడు. సిగ్గుపడవలసిన స్థితులలో సిగ్గు లేకుండా బతికా. అయితే నీ శరణుజొచ్చిన తరువాత, ప్రభువా జీవిత యాత్రలో నా ప్రాణమైన అర్పిస్తాను కానీ నన్ను మాత్రము సిగ్గుకు గురి చేయనివద్దు, నన్ను అవమానమునకు గురి చేయనివద్దు అని బ్రతిమలాడుకుంటున్నాడు. ప్రతి రక్షణ పొందిన, బాప్టిజంలో పాలు పొందిన ప్రతి బిడ్డ హృదయంలో చేసుకునే ప్రార్థన ఇది. ప్రభు నాగటి మీద చెయ్యి పెట్టా, నేను తిరిగి మరలా వెనక్కి తిరగకుండా, నేను చూడకుండా నాకు సహాయం చేయని ఆ క్షణము నుంచి ప్రార్థన చేసుకుంటూ వాక్యము చదువుకుంటూ ఈ యుద్ధములో ముందుకు కొనసాగుతూ ఉంటాం. ఈ రాత్రి సహోదరుడా సహోదరి, ఇంకా దేవుని శరణ జొచ్చావా లేదా? శరణ జొచ్చకపోతే మరొక అవకాశం దేవుడు నీకు. మనందరికీ తెలిసిన వచనం కీర్తన 118, 8, 9 వచనాలు చదవండి ఒకరు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ జ్ఞాపకం చేయబోతున్నాను. దేవునిలో కంటే లోకములో ఏదో ఉన్నదని, కండబలములో, జ్ఞానములో, తినుటలో, ఆనందించుటలో, లోక సంపదలలో ఈ లోకములో ఏదో ఉన్నదని శత్రు సాతాను యొక్క చేత ఎడవబడి, అనేకుల యొక్క లోకస్తులతో ఎడవబడి తమ జీవిత యాత్రలో వెళ్ళిపోతూ వారు అనుకున్నారు ఎదుటి వ్యక్తి సిగ్గుపడాలి కానీ మేము మాత్రం ఎన్నడూ కూడా సిగ్గుపడమరి విర్రవీగి కళ్ళు నెత్తికి వచ్చి జీవించి ఆర్భటించి అనేకులను భయపెట్టి అనేకులను తలకిదులు చేసి అనేకుల యొక్క హృదయాలలో నాటుకొని పోయి ఆ విధముగా వారిని చూస్తే చాలు, వారి మాట వింటే చాలు భయపడే విధముగా బ్రతికిన కొంతమంది జీవితాలు ఎలాగా వారు సిగ్గు అవమానముతో నింపబడి వారి జీవితాలు వెళ్ళిపోయాయో మొదటగా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తా క్లుప్తంగా. నా అంశం అది కాదు, కనుక రాయబడింది కదా, నేను నీ శరణు వచ్చి ఉన్నాను,
నన్ను ఎన్నడూ కూడా నీవు సిగ్గుపడనియవద్దు. దేవుడిని శరణుజొచ్చకుండా ఈ లోకములో తిరిగి ఈ లోకములో ఏదో ఉందనుకొని అనుభవించి చివరికి నేత్రములు తెరవబడి సిగ్గుతో అవమానముతో తలదించుకొని పోయిన వారు బైబిల్లో కోకొల్లలు ఉన్నారు. సూచాయిగా మీకు కొంతమందిని జ్ఞాపకం చేస్తా. ఇక్కడ ఒకవేళ నువ్వు అలాగ తిరుగుతున్నట్లయితే ఒకరోజు నీవు కూడా సిగ్గుతోటి అవమానముతోటి తల దించుకొనవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ 2025వ సంవత్సరం ఈ 2వ రోజున దేవుడు నీకు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. వారికి వలె నీవు సిగ్గు నొందకుండా ఉండాలని దేవుడు తన దీనమైన హస్తాలు చాచి నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. చూద్దామా వ్యక్తులను? వెళ్దాం. మొదటిది రండి, ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయంకి వెళ్తున్నాను నేను. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయం. ఈ అధ్యాయానికి ముందుగా 3వ అధ్యాయము చివరి వచనం చదువుకుందాం. 3వ అధ్యాయం చివరి వచనం. అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలువెళ్ళిరి. ఆ ఆజ్ఞ షూషను కోటలు ఇయ్యబడిను. దాని విని షూషను పట్టణము కలతబడిను. అంతట రాజును హామానును విందునకు కూర్చుండిరి. హామాను తాను చేయబోయే గొప్ప కార్యాన్ని గురించి సంతోషముతో ఉల్లాసముతో కనుక రాజుగారితో కూడా కలిసి రాజ భోజనమును చేస్తూ రాజ విందును ఆరగిస్తూ ఆర్భాటముతో ఉల్లాసముతో నా జీవిత యాత్రలో నాకు శత్రువుగా ఉన్న యూదా జనాంగం మొత్తాన్ని కూడా ఒకే ఒక దినమున మొత్తము నేలమట్టము చేయబోతున్నానని తనకున్న అధికారమును చూసుకొని, తనకున్న శక్తిని చూసుకొని, తనకున్న బలాన్ని చూసుకొని విర్రమిగుతూ ఇక ఈ దెబ్బకు మొర్దెకై తల తెగిపోవలసిందే, యూదుల యొక్క తలలు తెగిపోవలసిందని ఆర్భటిస్తూ ఆనందిస్తూ ఉల్లసిస్తూ పండగ చేసుకుంటూ విందులు చేసుకుంటున్న హామాను జీవితం. ప్రేమైన వాళ్ళరా, కనుచూపు మేరలో కూడా తాను సిగ్గు అవమానమును ఎదుర్కొంటాని కొరకైన పరిస్థితులు ఎక్కడ కూడా కనబడటలేదు. ఎందుకంటే రాజు తర్వాత అంతటి రాజు వంటి వాడు. ఆల్రెడీ శాసనము వెళ్ళిపోయింది 120 సంస్థానాలకు. ఎప్పుడా అని రోజు ఏం చేసుకుంటున్నాడు? విందులు చేసుకుంటున్నాడు. ఎంతగా ఆర్భాటముతో ఉంటున్నాడో ఆ దినమ కొరక ఎదురు చూస్తున్నాడు, ఆ రోజు కొరక ఎదురు చూస్తున్నాడు. ఇలాగ ఉంటూ ఉండగా ఒకానొక దినమున మొర్దెకైని ఉరి తీయించడానికి తీర్మానం చేసుకొని తన భార్య స్నేహితులతో కలిసి మాట్లాడుకొని అప్పటికప్పుడే రాజదర్బారుకు వచ్చాడు. రాజదర్బారులో ఉన్న ఆ ప్యాలెస్ యొక్క ఆవరణములో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే రాజుగారి సెలవు లేకుండా లోపలికి రావడానికి వీలు లేదు. ఇక కొన్ని క్షణాలే జాగ్రత్తగా గమనించాలి. ఇంకా కొన్ని క్షణాలలో రాజదర్బారులోనికి హామాను వెళ్ళబోతున్నాడు. కొన్ని గడియలలో మొర్దెకై ఉరి తీయబడబోతున్నాడు. ఇది సిచ్యువేషన్. ఎటు చూసినా హామానుకు సిగ్గుతోటి తలదించుకోవడానికి వీలు లేని పరిస్థితులు 100% ఖచ్చితంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిని దేవుడు ఎలాగా ఉల్టా చేశాడో క్షణాలలో 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇప్పుడు రండి, ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం చదువుదాం. మనము మొదటి చదువుకుంటే చాలా టైం అవుతుంది.
వచనము 4 నుంచి అప్పుడు ఆవరణములో ఎవరో ఉన్నారని రాజు చెప్పాను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరి కొయ్య మీద మొర్దెకైని ఉరి తీయంప సెలవునిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజు నగరు యొక్క ఆవరణములోనికి వచ్చిను. గమనించారు కదా, ఎందుకు ఆవరణములోకి వచ్చాడు? మొర్దెకైని తన ఇంటి దగ్గర తయారు చేసిన 60 మూరల ఎత్తైన స్తంభములు కట్టి దాని మీద అందరూ చూసినట్లుగా 60 మూరలు అంటే ఎంత? దాదాపుగా 7 అంతస్తుల బిల్డింగు. 60 మూరలు అంటే దగ్గర ఇంకా ఎక్కువే, దాదాపు 10 అంతస్తుల దగ్గరగా కరిగా అంత బిల్డింగ్ అనమాట. అంత బిల్డింగ్ అంత ఎత్తు ఉరికమ్మం కట్టాడంట. అంటే అర్థం ఏంటిది? అనేకులు చూడాలని. ఆవరణములు అట్టున్నాడు. ఇప్పుడు లోపల రాజుగారికి నిద్ర పట్టకపోతే తన దగ్గర ఉన్నటువంటి యొక్క సమాచారం రాసే వాళ్ళని పిలిపించి ఆ మొదటి వచనం చదివితే మీకు అర్థమవుతుంది. రే, నాకు నిద్ర పట్టట్లేదు, కానీ అక్కడికి వెళ్ళి ఆ ప్యాలెస్లో కేరిగా దినవృత్తాంతాల గ్రంథాలు ఉంటాయి. దినవృత్తాంతాల గ్రంథం అంటే ఈ బైబిల్ కాదండి. కేరిగా రాజుల యొక్క దినవృత్తాంతాల గ్రంథం అంటే రాజు యొక్క దర్బారులో ఒక లేఖకుడు ఉంటాడు. అతడు ఏం చేస్తాడంటే అతడు ప్రతిరోజు ఎన్ని గంటలకు రాజుగారు పడుకున్నాడు, ఎన్ని గంటలకు లేచాడు, ఎన్ని గంటలకు అన్నం తిన్నాడు, ఎన్ని గంటలకు ఒంటేలకు వెళ్ళాడు, ఎన్ని గంటలకు కనుక 2కి వెళ్ళాడు, ఎన్ని గంటలకు తను తుమ్మాడు, మొత్తం రాస్తాడు దాంట్లో. అర్థమైందా? దానిని రాజుగారి యొక్క దినవృత్తాంతముల గ్రంథం అంటారు. అలాగే ప్రతి రాజుకు తప్పనిసరిగా ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేసిన ఒక వృత్తాంతం రాసేవాడు ఒకడు ఉంటాడు. ఏ టైంలో జ్వరం వచ్చింది ఆయనకి, ఏ టైంలో ఏ వ్యాధి ఇచ్చారు, కనుక ఏ మెడిసిన్ ఇచ్చారు, మొత్తం దాంట్లో ఉంటాయి. ఇప్పుడు రాజ సమాచార గ్రంథాన్ని తెప్పించుకున్నాడు. ఇప్పుడు మనవాడికి నిద్ర పట్టకపోయేసరికి ఆ సమయంలో అక్కడ పాట కచేరీలు మొత్తం ఆపిచ్చేసి ఆ సమాచార గ్రంథం చదువురా అంటున్నాడు. చదువుతుంటే తన జీవితంలో కొన్ని మాసాల కిందట జరిగిన ఒక సంఘటన దాంట్లో వ్రాయబడింది. అదేంటిదంటే తాను ఒకరోజు దర్బారులో ఉన్నప్పుడు తనను చంపటానికి కొరకై ఇద్దరేం చేశారు? ప్లాన్ చేశారు. ఆ ప్లానును మొర్దెకై పసిగట్టి ఆ సమాచారం రాజుగారికి ఏం చేశాడు? అందించాడు. అప్పుడు ఆ యొక్క ఇద్దరిని విచారణ చేస్తే ఆ విచారణ తేలిందంటే నిజమే, వారిద్దరూ పలానా రోజున పలానా స్పాట్లో రాజులు లేపేయాలని వారు ప్లాన్ చేసింది ఖచ్చితమని తేలింది. తద్వారా వాళ్ళిద్దరిని ఏం చేసేసారు? చంపేసేసారు. అయితే రాజుగారికి ఆ సమాచారం అందించిన మొర్దెకైకి మాత్రము ఏ మాత్రమే ఉపకారం చేయల. ఇప్పుడు చదువుతుంటే అప్పుడు బాగా తాగున్నాడేమో, ఇప్పుడు మత్తు నుంచి బయటకు వచ్చాడు. అరే నిజమే కదా, నేను ఆ రోజు చావస్తున్నాడిని, కనుక మొర్దెకై నా ప్రాణాన్ని కాపాడాడు, మరి ఆ మొర్దెకై ఏమైనా జరిగించిందంటే దాంట్లో రాశారంటామంటే ఏమీ చేయలేదు సార్, ఎంత అన్యాయము, నా ప్రాణాన్ని కాపాడిన మొర్దెకైకి కనీసం ఏ గౌరవం కూడా నేను ఇవ్వలేదు, కనీసం ఏ కానుక కూడా అతనికి, ఇది చాలా భయంకరమైన నేరణమని తన మనస్సాక్షి తనకు కనుక బాధ అనిపించి వెంటనే మొర్దెకైని ఏం చేశాడు? పిలిపించిన తర్వాత ఆ సమయంలో బయటికి వెళ్ళేటప్పుడు చూశారు ఆవరణంలో హామాను ఉన్నాడు. సార్, హామాన్ గారు వచ్చాడండి, అట్లనా, లోపలికి ప్రవేశపెట్టన్నాడు. గమనించాలి, ఇప్పుడు మొర్దెకై లోపలున్నాడు, హామాను లోపలున్నాడు. కొన్ని క్షణాలలో మొర్దెకై ఉరికమ్మ మీద ఎక్కించడానికి కొరకై హామాను రాజు దర్బార్లోనికి వచ్చాడు. గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మొర్దెకైని గౌరవించడానికి కొరకై అక్కడకు తీసుకొని రాబడ్డాడు మొర్దెకైకి ఆ సంగతి అసలు తెలియదు. మామూలుగా పిలిస్తే వచ్చాడు అంతే. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకరు ఇటు ఉన్నారు. ఇప్పుడు రాజుగారు చెప్తున్నాడు హామానుతోటి, హామాను, రాజు కానీ ఒక వ్యక్తిని ఘనపరచాలనుకుంటే
ఎలాగా ఘనపరచాలో చెప్పు అని ఎప్పుడైతే రాజుగారు అన్నాడో హామాన్ అనుకున్నాడు, నన్ను తప్ప ఎవడిని రాజుగారు ఘనపరుస్తాడు అనుకున్నాడు. ఎందుకు? రాజుగారి తర్వాత హామాను అలాంటి పేరు ప్రఖ్యాతులు దేశములో ఆ 120 సంవత్సరాలను సంపాదించుకున్నాడు. హామాను యొక్క గొప్పతనం అలాంటిది అనుకుంటాడు. అనుకొని, రాజా మీరు ఘనపరచాలనుకుంటున్నారు కాబట్టి ఒక వ్యక్తిని ఇదిగో ఇలాగా చెయ్యాలి, ఆ వ్యక్తికి ఇలాగ చేసి ఆ వ్యక్తిని రాజ వీధులలో తిప్పుతూ రాజా మార్తాండ ఇంకా ఎన్నెన్ని రకాల పేర్లు ఉన్నాయి. కేరిగా మన ఎన్టీ రామారావు గారి పాట పాడుతుండేవాడు ఇంతకుముందు. రాజ మార్తాండ ఇన్నట్టు చెబుతుంటాడు ఆయన. కేరిగా అది ఆరిగా సాట్లేండి, ఇంకా అది ఎవరికి రాదు అది. సో ప్రియమే జ్ఞాపకం చేసుకుంటున్నాను, ప్రియమే సంగమా, అలాగా పాటలు పాడుకుంటూ గొప్పగా ఊరేగించుకుంటూ ఆ వ్యక్తిని ఏం చేయాలి? తీసుకుని వెళ్ళాలన్నాడు. సరే చెప్పిందంతా రాజు అన్నాడు. వెంటనే, హామానా నువ్వు చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా బీరిపోకుండా ఈ మొర్దెకైకి క్షణాలలో దేవుడు ఎలాంటి కార్యము చేశాడో చూసారా? క్షణాలలో కొన్ని గడియలలో ఉరికమ్మ మీదకు ఎక్కటానికి కొరకై ఎక్కించాలన్న కుతూహలముతో వచ్చిన హామాను యొక్క మనసులోనికి చెప్తూ వచ్చాడు రాజు, ఒక్కటి కూడా తప్పిపోకుండా ఈ మొర్దెకైకి చేయిపో అన్నాడు. అంతే, వెళ్ళాడు, గుర్రం తీసుకున్నాడు, రాజవస్త్రాలు తొడిగిచ్చాడు, మొర్దెకైకి హారము తొడిగిచ్చాడు, గుర్రం మీద ఎక్కిచ్చాడు, సైన్యం తీసుకున్నాడు, ముందుకెళ్తున్నాడు. తానే ముందుండి ఏ వ్యక్తినైతే ఉరికొమ్మ మీద ఎక్కించాలో అదే వ్యక్తి ముందు నడుస్తూ మొర్దెకైని గుర్రం మీద పెట్టి రాజమార్తాండ రాజా అనుకొని అలాగ పొగుడుతూ వీధులలో వెళుతున్నప్పుడు హామాను ముఖం ఎలాగుంటాడు చెప్పండి? ఇప్పుడు సిగ్గుతోటి అవమానముతోటి తలదించుకొని తన జీవితంలో ఏం జరిగింది చూద్దామా? 6వ అధ్యాయం 11వ వచనం నుంచి 11 చదువుదాం. ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని మొర్దెకైకి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రము మీద అతను ఎక్కించి రాజవీధిలో అతను నడిపించచ్చు రాజ ఘనపరచ అపేక్షించు వానికి ఈ ప్రకారము చేతగలని అతని ముందర చాటించెను. తరువాత మొర్దెకై రాజు గుమ్మమునొద్దకు వచ్చెను. అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా ప్రియమైన సంఘమా, ప్రపంచములో ఎవడికి సాధ్యము కాని కార్యాలు ఆయన ఒక్కడ మాత్రమే. ఇందాక నా దినభాగాలు చదువుకుంటున్నాం, అక్కడ ఒక మాట ఉంచొద్దారండి. ఏమని రాయబడింది దేవుని మాట? 72వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. కీర్తన 72:18. దేవుడైన యెహోవా ఇజ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. నా వెనకాల పలకండి ఇక్కడి నుంచి. ఆయన మాత్రమే. నాకేం వినబట్టల, నా గుంతు చేసుకున్న మాట్లాడటం ఉన్నది కానీ మీ దగ్గర నుంచి అట్లా. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ప్రపంచములో నీవు నేను ఎలాంటి దేవుని కలిగి ఉన్నామో, ఓ క్రైస్తవ పాదమా, సిగ్గును అవమానపరుస్తున్నావు, మన బతుకుల ద్వారా బజారు వీడుస్తున్నావు యేసయ్యను. ఇలాంటి దేవుని బజారు పట్టిస్తున్నావు మన క్రైస్తవ పాదములు యేసయ్యను. సిగ్గుందా మీకు అడుగుతున్నా, నేను రోషముందని అడుగుతున్నా. మీకు చిరురెత్తుంటే యేసయ్యను ఇలాంటి గొప్ప దేవుని బజారు పాల్చారు మీరు. ఈరోజు మీ జీవిత యాత్రలో ఒక్కొక్కరి జీవితాలు చూడండి, ఇలాంటి దేవుణ్ణి బజారు పాలు చేస్తున్న ఓ సహోదరి ఎవరైనా ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు
చేయగల దేవుడు. అలాంటి బిడ్డలమండి మనం. అలాంటి దేవునికి సంతానం మనం. నికృష్టమైన బతుకుతున్నా ఓ కష్టముడా, ఆ బతుకుని మానుకోనిరా, ఆ బతుకుని మానాయి. అది పెంటరా, అది ఆ పెంట నీకు జీవితం అనుకుంటున్నా నీవు. ఆశ్చర్య కార్యములు ఆయన మాత్రమే చేయగలడు. సమస్తమును తలకిందులు చేసి పడేశాడు. సిగ్గుతోటి అవమానముతోటి తల కప్పుకొని ఇంటికి పోతే ఇంటిలో భార్య, ఇంటిలో స్నేహితులు, వచ్చిన వాళ్ళందరూ ఏంటి కబురు, ఏంటి కబురు అని ఎదురు చూస్తూ ఉంటే మనోడు అక్కడి నుంచి తలకాయ కూడా ఎత్తకుండా ఏం చేస్తున్నాడు, వస్తున్నాడు. వస్తూ ఉంటే ఆ భార్య, ఆ స్నేహితులు అన్నారన్నమాట. ఆ మాట చదువుదాం. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం చదువుకుందాం అందరం. 13వ వచనం చదువుకుందాం. హామానుకు తనకు సంభవించినదంతయు తన భార్యను జరషకును తన స్నేహితులకందరికను తెలుపగా అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్యను జరషును, ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైనలా అతని మీద నీకు జయము కలగదు, అతని చేత అవశ్యముగా చెడిపోదు అని అతనితో ఇంటిలో ఉన్నవారు సాక్ష్యం ఇచ్చారండి. ఏ ఇంటిలో ఉన్నవారు పురుకొల్పి ఉరి తీద్దాం పొదండ్రా పంపించరన్నారో అదే ఇంటిలో వారు, ఒకవేళ అతడు గాని యూదుడైతే అతడి మీద నీకు ఇప్పుడే కాదు మరి ఎప్పటికీ జయము ఉందా? నీకు సాక్ష్యం క్రైస్తవుడా, నీ బజారులో, నీ ఇంటిలో నీకు ఈ సాక్ష్యం ఉందా? రే, వాడి జోలికి పోవద్దు, ఆమె జోలికి పోవద్దు. ఎందుకు భయం? నీ నోటిని బట్టి కాదు. అమ్మో, ఆ అక్క నోరులో నోరు పెట్టామంటే కంపే. నిన్ను చూస్తే ఏంటిది? పలకండి, అమ్మల అక్కలు భలే ముసుగులేసుకొని భలే కూర్చున్నారు. ఆ అక్క నోట్లో నోరు పెట్టామంటే ఏంటిదట? గొబ్బే. అమ్మో, ఆ అక్క జోలికి పోవద్దురాయి. ఈ భయం ఉంది. అసలు అన్న జోలికి భయమా? మొత్తం అమ్మ నా బూతులు మొత్తం తిడతాడు. రే వద్దురా అందరితో లేరా ఈ పల్లెలో లేరా అని. అదిగా మా అక్క చెబుతుంది, ఉండాలి అని అంటుంది అక్కడి నుంచి. తయ్యి అంటే తందాన అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. కరిగా ప్రియమైన నిజం ఉన్నారు. మనల్ని బట్టి దేవుని నామం మట్టి బాలు అవట్లేదా? అవమాన బాలు అవట్లేదు? బజారు బాలు కావట్లేదా? సంఘమా, ఈ 2025వ సంవత్సరమైన ఈ కొత్త సంవత్సరంలో 2వ రోజు కూడా ముగించబడబోతున్నది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. సిగ్గుతో అవమానముతో నింపబడిన హామాను అదే ఉరికొయ్య మీద తానే ఏం చేయబడ్డాడు? అయిపోయాడు, ఆఫ్ అవుట్. ప్రేమైన సంఘమా, దేవునిని విడిచి నీకేదో అధికారం ఉందనుకొని విర్రవీగుతూ పోతే చివరికి నీకు దొరికేది ఎందుకు తెలుసా? సిగ్గు, అవమానం. ఉదాహరణ చూస్తున్నారుగా హామాను జీవితం. అందుకొని అన్నాడు, అయ్యా నేను నీ శరణు వచ్చా. చక్రవర్తి నేను అదే జ్ఞాపకం చేసేది. కనుక అతని గురించి ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటున్నప్పుడు ఈ వాక్యం బాగా సెట్ అవుతుంది అనుకున్నాను. అది తీసుకున్నాను. అందుకనే ప్రభు తాను నీ శరణు వచ్చాడు. అనేకుని శరణు వచ్చారు. వాని సిగ్గు అవమానమని నీవు కలగనీయకుండా కాపాడు. ప్రేమైన సంఘమా, లోక ప్రకారముగా హామానులాగా వెళితే చివరికి మనకి మిగిలేది ఏంటిది? సిగ్గు, అవమానం. ఎంతకాలం వెళ్తావు తమ్ముడు? ఎంతకాలం వెళ్తావు చెల్లెమా? ఓ అన్న, అక్క, ఈ 2వ తారీఖు కూడా ముగించబడబోతున్నది. ఇంకా ఆయన లోబడతావా? విధేయత చూపిస్తావా? నెంబర్ 2 చూపిస్తాను నేను.
నెంబర్ 2, యెషయా గ్రంథం 36వ అధ్యాయం 36వ అధ్యాయం వచనం 8 చదువుదాం. 8 నుంచి. కావున చిత్తగించి అష్షూరు రాజైన నా ఏలిన వానితో పందెము వేయము. 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని ఎక్కించేదను. లేని ఎడల నా యజమానుని సేవకుల్లో అత్యుత్పడైన అధిపతియకు ఒకరిని నీవేలాగునో ఎదిరింతువు. రథములను రౌతులను పంపమని ఐగుప్తు రాజులకు నీవు ఆశ్రయించచ్చు. ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేసుకున్నాడు. అష్షూరు రాజైన సన్హెరీబు, సైన్యాధిపతి అయిన రబ్షాకే తమకు కలిగిన విజయం మీద ఆధారపడి నేను ఆ రాజును జయించా, ఈ రాజును జయించా, ఆ దేవతలు ఏం చేశారు, ఈ దేవతలు ఏం చేశారు, ఆ రాజ్యం యొక్క దేవుడు ఏం చేశాడు, ఈ రాజ్యం యొక్క దేవుడు ఏం చేశాడు, నువ్వే నన్ను ఏం చేస్తావు, నీ దేవుడు నన్ను ఏం చేస్తాడు అనుకొని ప్రగల్భాలు పలుకుతూ తన కలిగిన యుద్ధ విజయాలను బట్టి రెచ్చిపోతూ హిజ్కియా పంపించిన వారితోటి చాలా భయంకరముగా దుర్భాషలాడి మాట్లాడుతున్నాడు. రే, మీరు మా ఉచ్చతో సమానవరా, మా పెంటతో సమానమని కూడా అంటాడు. దానికి కూడా సాటిరారా మీరు అని మాట్లాడుతాడు. అంటే అంత కండకావరముతోటి మనవాడు ఏం చేస్తున్నాడండి, విర్రవిగుతూ దేవుని ప్రజలైన హిజ్కియా జనాంగమును, యూదా జనాంగాన్ని దుర్భాషలాడుతున్నాడు. వీడి జీవితంలో చుట్టూ ఎక్కడ చూసినా అపజయం అనేది తన దరిదాపుల్లో కూడా రావటానికి వీలు లేని పరిస్థితులు ఉన్నాయి. తన జీవితంలో ఎక్కడ చూసినా కూడా విజయోత్సాహముతోటి ఊరేగుతున్నట్టు యొక్క అనుభవాలు ఉన్నాయి. కానీ ఎటూ కూడా తనకు అపజయము కానీ తనకు నష్టము కానీ వాటిల్లటానికి అనుకూలమైన స్థితిగతులు లేవు. ఇది తన యొక్క పరిస్థితి. దాదాపుగా కొన్ని లక్షల మంది సైన్యము కలిగిన వారు, కొన్ని లక్షల మంది సైన్యం యొక్క అనుభవం కలిగిన వారు, యుద్ధ నేర్పరులు, యుద్ధ ప్రవీణులు. అందుకని ఛాలెంజ్ చేస్తున్నాడు 8వ వచనం నుంచి. రే, నేను ఇంతమందిని పంపిస్తా, ఇన్ని రథాలు పంపిస్తా, వాటి మీద ఎక్కించే వాళ్ళు చూపించు, నా దగ్గర ఉంటే చాలు, యుద్ధ సంగతి తర్వాత అలా చూపించు నాకు. ఎందుకురా మీరు, ఎందుకు ఏదో పోటుగాళ్ళలాగా అనుకుంటున్నారు? నాకు లొంగిపోండి, మీ దేశాన్ని మొత్తం నాకు ఇచ్చేసేయండి అని రకరకాలుగా బెదిరిస్తూ మాట్లాడుతూ తన జీవిత యాత్రలో వెళ్ళిపోతున్నాడు అష్షూరు రాజు. అతనికి తోడయ్యాడు సన్హెరీబు సైన్యాధిపతి. ఇద్దరు కలిసి భయంకరంగా బెదిరిస్తున్నారు. ఏమీ చేయలేని నిస్సహాయకమైన పరిస్థితి. ఒకటే చేశాడు. ప్రవక్త యెషయా ఉన్నాడు. యెషయాకి చెప్పాడు సమాచారం. తాను వెళ్ళాడు దేవుడి మందిరానికి. అయ్యా, నువ్వు ప్రార్థన చేయి, నేను కూడా ప్రార్థన చేస్తానని సొరో ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నారు. అంతకు తప్ప మాకు దిక్కేమీ లేదు. అపజయం అనేది ఎరుగని మహారాజయ్య అష్షూరు రాజు. నాకైతే శక్తి లేదు పోరాటానికి, నువ్వేం చేస్తావో మాకు తెలియదు. మమ్మలను ముక్కలుగా నరికవతలబడట్టుగా ఉన్నాడు. భయమేస్తుందయ్యా అని దేవుని పాదాల దగ్గర వెళ్ళి ఏడ్చుకుంటున్నాడు. అక్కడ యెషయా ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఈ ప్రార్థనను ఏం చేశాడు? అంగీకరించాడు. తల బిరుసు కలిగి తల ఎన్నడ కూడా దించని అష్షూరు రాజు జీవిత యాత్రలో తెల్లారితే యూదా జనాంగము ఉండరు, హిజ్కియా రాజు ఉండడు. ఇది సిచ్యువేషన్, ఇది పరిస్థితి. తెల్లవారితే ఒక్కడు ఉండడు దేశంలో. రాజు కూడా ముక్కలు నరికివేయబడతాడు. పట్టణం తగలబడిపోతుంది. జరిగిన సంఘటన ఏంటిది చదువుదామా ఇప్పుడు?
చదవండి ఒకరు. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 36 వచ్చి చదవండి. 37, 36. అంతటా ఎంతటా? తెల్లారి లేపితే ముక్కలు ముక్కలైపోవాలి. రెండవది, ఇక్కడ హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు, యెషయా ప్రార్థన చేస్తున్నాడు, అయిపోతుంది. ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ అంతటా ఎవరట? హిజ్కియా బయలుదేరలే, హిజ్కియా సైన్యం బయలుదేరలే, హిజ్కియా యొక్క రథాలు బయలుదేరలే, హిజ్కియా యొక్క సైన్యం యొక్క కత్తులు కటారాలు బయలుదేరలే. వాళ్ళ యొక్క మందిరంలోనే ఉన్నారు, వారి స్థలములోనే ఉన్నారు. అంతటా యెహోవా దూత, ఎవరు? దేవుని దూత బయలుదేరాడు. ఎవరి పక్షమున? సంఘమా? 34:7 చదువుతారా కీర్తన? అందరూ తెలిసిన వచనమే. ఇది ఎక్కడే ఉండండి, మళ్ళీ అక్కడికి వస్తాం. 34:7. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత హిజ్కియా చుట్టూ, హిజ్కియా జనాంగము చుట్టూ, ప్రవక్త చుట్టూ ఎవరున్నారు? దేవుని దూతలున్నారు. ఈ సంగతి అష్షూరు రాజుకు తెలియదు, సైన్యాధిపతి యొక్క సెనరెబుకు తెలియదు, 180,000 మంది కన్నా సైన్యానికి ఎవడికి తెలియదు. ఒక్క ప్రవక్త యొక్క యెషయాకు తెలుసు, హిజ్కియాకు మాత్రమే తెలుసు. అంతటా యెహోవా దూత బయలుదేరి, చదవండి ఇప్పుడు. బయలుదేరి ఎక్కడ? అష్షూరు వారి యొక్క దండుపేటలో 185,000 మందిని మొత్తెను. చదువురా. ఉదయమున తెల్లవారినే వెళ్ళి ఒక్కసారిగా పడి చంపేద్దామనుకొని జస్ట్ కునుకు తీస్తున్నారు. కునుకు తీస్తూ తెల్లవారి వెళదామనుకునేసరికి, చదువురా, ఉదయమున జనులు లేవగానే వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. చదువు. అష్షూరు రాజైన సెనహెరీబు తిరిగిపోయి నినెవే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు తన దేవత మందిరము యందు మ్రొక్కుచూ ఉండగా అతని కుమారులైన అగ్నిమేలకును చెరజరకును ఖడ్గముతో అతనిని చంపిరి. వాళ్ళిద్దరు అరారాతు దేశములోనికి. ఇప్పుడు చెప్పండి, హిజ్కియా సిగ్గుపడ్డా? అష్షూరు రాజు సిగ్గుపడ్డా? కొంచెం ఉండండి అమ్మలారా. ఉన్నారు ఇక్కడ, నవ్వుకుంటున్నారు, ముసుముసులు నవ్వుకుంటున్నారు. కానీ ఉండారని కానీ నోటితో చెప్తే ఉండాలనుకుంటా, లేకపోతే మూసేస్తాను నేను కూడా. పాని నిద్రపోతారు పాపం, బాగా అలసిపోయినారు. అరిసెలు పప్పు చెక్కలు వండుకొని తిని నిన్నడు ఈ రోజు దాకా. కనుక ఏమైనా మిగులుంటాయి కూడా పోయి తిందామనుకొని నిద్రపోతున్నారేమో అక్కలారా. ఉన్నారు ఇక్కడ? నాకేం వినబట్టలా. ఉండండి తల్లులారా, కొంచెం ఇక్కడ ఉండండి. రాబోయే నరకాన్ని తప్పించుకోవాలి. మా బాధ మాది, మీ బాధ అయినా పంపితే మేము నిద్రపోతాను, మీ బాధ. ఏం చేద్దాం, ఎవరి బాధ ఆడిది. కనుక దేవుడి బాధ ఏమైనా మనమందరం నరకాన్ని తప్పించుకొని అదిగో తన వలె ఆనందించాలి మన విషయంలో దేవుడి బాధ. సంఘమా, తల బిరుసుతోటి నోటికొచ్చినట్టుగా వాగుతున్న రాజు సైన్యాధిపతిని 185,000 మందిని ఒకే రోజు ఏమైపోయినారు? భూమి మీద నుంచి తుడిపి పెట్టబడ్డారు. సిగ్గుతోటి, అవమానముతోటి తలదించుకున్నారు. తన సొంత కొడుకులే తండ్రి ఏం చేసేశారు? నడికేశారు. అపజయము అనేది ఎరుగని సెనహెరీబ్, అష్షూరు రాజు రబ్షాకే ప్రేమైన వాళ్ళరా ఉండారా? లేరు. నేను నీ శరణుజొచ్చానయ్యా, నా జీవితంలో నాకు సిగ్గు కలగనీయకుండా నన్ను నువ్వేం చేయి, కాపాడు. దేవుడిని తప్ప మిగతా వారిని ఆశ్రయించిన
మొదటి వాడు ఏమైపోయాడు? హామాను చనిపోయాడు. దేవుడిని విడిచిపెట్టి దేవుని బిడ్డలను దూషించినట్టు యొక్క అష్షూరు రాజు సైన్యం ఏమైపోయారు? సిగ్గుతోటి తలదించుకొని భూమి మీద లేకుండానే వెళ్ళిపోయారు. కానీ దేవుని బిడ్డలకు తనను ఆశ్రయించారు కనుకనే వారు తల ఎత్తుకొని దేవుని ఏం చేశారు? స్తుతించి ఆరాధించారు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సావము చక్కగా చేసే మరి సావము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్తుతించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. ప్రియమైన సంగమా, మన దేవుడు మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయగలవాడు. ఆయనను ఆశ్రయించే వారిని సిగ్గుతోటి అవమానముతోటి పంపించేవాడు కాదు. 2 ఎగ్జాంపుల్స్ వచ్చేసినాయి. 3వ ఎగ్జాంపుల్ క్లుప్తంగా చెప్పి నేను ముగిచ్చేస్తాను. క్లుప్తంగా నేను చాలా రాసుకున్నాను, కానీ క్లుప్తంగా చెప్పి ముగిచ్చేస్తాను. మనందరూ తెలుసు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంకి వెళ్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. చదువుతారా? వచనం 4వ వచనం. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలన నుండి తగిన హేతువు కనిపెట్టుచుండ్రి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పిదమైన చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేక చాలు. ఇక 3వ వ్యక్తి దానియేలు. దానియేలుతో ఉన్న సహా ఉద్యోగస్తులు. దానియేలు ఎవరు? యూదుడు. వారెవరు? సొంత పట్టణస్థులు, బబులోనీయులు. దానియేలు బబులోనుడు కాదు. బబులోను దేశానికి ఒక బానిసగా, ఒక సేవకుడిగా తీసుకురాబడ్డాడు. అంటే వారికి ఎలాంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు లేవు. రాజు ఏమి చెబితే అది నోరు మూసుకొని చేయాలి దానియేలు దాని కుటుంబస్తులందరూ. అయితే దేవుడు ఆశ్చర్యమైన కార్యం జరిగించి దానియేలును ఒక ఉన్నత స్థితికి దేవుడు ఏం చేశాడు? తీసుకుని వచ్చాడు. ఎంత స్థితికి తీసుకొచ్చాడంటే దర్యావేషు కాలములో రాజు తర్వాత 3 ప్రాముఖ్యమైన వారు ఉన్నారు. ఆ ప్రాముఖ్యమైన 3లో దానియేలు టాప్. అంటే రాజుగారి తర్వాత రాజంతటి వాడు దానియేలు. ఇది పరిస్థితి. దీనిని చూసిన తోటి ప్రధానులు, అధికారులు వారందరూ కూడా లోకల్, ఇతడొక్కడ నాన్ లోకల్. ఇప్పుడు కూడా ఎక్కడ చూసినా ఇదే బాడ. కెరిగా ఎవరైనా కొత్త వారు వచ్చి జాగరణ మూడులో ఇల్లు కట్టుకొని కొంచెం బాగా సంపాదించుకుంటే పక్కన వాళ్ళకి ఎట్టుంటుంది చెప్పండి. మన జాగరణ మూడు సంగతి చెప్తాం. రే వీడు ఎక్కడి నుంచో వచ్చి వాడిని ఎప్పుడెప్పుడు ఊర్లో నుంచో తొరుగుదామా పల్లెలో నుంచి. ఎందుకు? నీకు కడుపు మంట. ఏమంట? పొయ్యే కాలం దగ్గరకు వచ్చి వాడు పోవాలని నువ్వేం చేస్తున్నావు? నువ్వెక్కడి నుంచి వచ్చావని అడుగుతున్నా నేను. తమ్ములూరాలు ఎక్కడి నుంచి వచ్చారు? మొదట్లో నుంచి. శంకురాలు ఎక్కడి నుంచి వచ్చారు? తంగిరాలు ఎక్కడి నుంచి వచ్చారు? ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ మధ్య వచ్చాడు పెళ్లి చేసుకొని కెరిగా ఇక్కడికి వచ్చాడు. కొంతకాలానికి ఆర్యమవుతాడు. కెరిగా 20-30 కుటుంబాలు అవుతాయి.
అంటే తర్వాత వాళ్ళు ఏమంటారు, తమ్ముడు నాడు తంగుడు నాడు శుక్రాలు చూసి, రే ఈడెక్కడి నుంచి నాదెండ్ల నుంచి సిగ్గుందని అడుగుతున్నా నీకు. నువ్వు మనిషి అని పుట్టాలని అడుగుతున్నా, నువ్వు బైబిల్ తీసుకొని మందిరానికి వెళ్తున్నావు, నీ మనిషి అని అడుగుతున్నా నిన్ను. నీకెందుకు కడుపుమంట, నీకెందుకు రోషం, నీకెందుకు ఎగట్లేక? ఇది తన జీవితంలో చక్కగా బతుకుతున్నాడు. రాజుగారు ఏం చేశాడు? తనని ఉన్నత స్థితిలో రాజుగారు పెట్టుకున్నాడు. దానియేలు ఏమన్నా నన్ను పెట్టు అని రికమెండ్ చేశాడా? ఏం చెప్పండి, చేయలే. రికమెండేషన్ ఏం చేయలే. రాజుగారే ఏరి కోరి దానిని తీసుకొచ్చాడు, పెట్టాడు. ఇప్పుడు రాజుగారిని ఏమనలేరు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాడి మీద పడ్డారు. అందుకొని మనాడు ఫైళ్ళన్నీ ఏం చేస్తున్నారు? మొత్తం చూస్తున్నారు. రాజుగారు అటు దాని అటు పోవడంతో ఆఫీసులో పోవటం, రే ఈ పైలట్కి ఎక్కడైనా 100 రూపాయలు లోటు వస్తుంది చూడండి, లేదా 10,000 తేడా అవుతుంది పట్టుకుందామని. ఎక్కడ చూసిన ఏ పైలో కూడా రూపాయి కూడా తేడాలేదు, రూపాయి కూడా తేడాలరా. ఇక ఏం చేయలేక ఏం చేశారు? మనాడి మీద పన్నాగం పన్నారు. ఆహా, ఇక మనకి దొరికాడు అనుకున్నాడు. ఎందుకు? మనాడు ఏం చేస్తాడు? రోజుకు ముమ్మారు యెరూషలేము వైపు కిటికీ తీసి ఏం చేస్తున్నాడు? మోకాళ్ళుని దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇక సందడిగా వెళ్ళారు, ప్లాన్ చేశారు, పక్కాగా తీసుకుని వెళ్ళారు. రాజుగారు చెప్పారు, చూశారు, పట్టుకొచ్చారు, తీసుకొని సింహపు గుహలో పడేసేసి మనాళ్ళు ఏం చేస్తున్నారు? మనాడు హామాన్ చేసుకున్నాడు. ఏంటిది? రాజు విందు. ఏ విందు? మనాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ప్రధానుల విందు. మన 1వ తారీఖు 30 రాత్రి చేసుకొని ఉంటారు కదా. చిన్నపిల్లలు చిన్న విందు, పెద్దవాళ్ళు పెద్ద విందు, ఇంకొంచెం పెద్దవాళ్ళు ఇంకా మనాడు చెబుతున్నాడు కదా. కరిగా రోజు విందే. ఏ విందు? ఏం చెప్పండి, ఏ విందు? మామూలు విందు కాదు, పెద్ద సీసాల విందు. ఎందుకంటే మన స్థితి వేరే కదా, మన స్టాటస్ వేరు కదా. కాబట్టి స్థితికి తగ్గినట్టుగా రమ్ముల బాట్లు. ప్రియమైన సంఘమా, ప్రధానులు విందు చేసుకుంటున్నారు. రాజుగారికి నిద్ర పట్ల గబగబా పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు? గుహ దగ్గరికి వెళ్ళాడు. ఏమైపోయాడో దానియేలని. ఎందుకంటే దానియేలు తప్పించాలని ఎంత ప్రయత్నం చేశా. రాజా జాగ్రత్త, నీవు కూడా ఏం చేయలేవు శాసనాన్ని. రాజుగారు కూడా ఏమేశారు? అమ్మో నాయనో, నా వల్ల కూడా కాదు, ఇక రాజు వల్ల కూడా కాదు. తిని ముక్కలు ఏమైనా దొరికితే ఆ ఒక ముక్క తెచ్చుకోవచ్చు, ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుందాం అనుకున్నాడు ఏమో అన్నాడు. ఎందుకు? మన ఆలుగారు చేస్తుంటారు కదా, ఆ కాశీలో బూడిద తెచ్చుకోవచ్చు. ఏం చేస్తుంటారు? ఏం చెప్పండి, మన వాళ్ళు కూడా చేస్తున్నారు. అక్కడ పోయి ఇక్కడ నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు, నీకు పంపించేదా ప్యాకెట్ అన్నాడు. ఏం ప్యాకెట్ అన్నాడు? అక్కడి నుంచి తెచ్చాడంట. ఏంటిది? నీళ్లు తెచ్చాడంట కొన్ని. ఏంటి? యోర్దాను నీళ్లు. అక్కడ ఇజ్రాయెల్ కట్టినాక మట్టి, అక్కడ చెట్లు యొక్క కొన్ని కొమ్మలు, కనుక కొన్ని ఒలివల ఆకులు తెచ్చుకొచ్చి ప్యాకెట్ చేసి అమ్ముతున్నారు. నీకు ఫ్రీ అన్నారు. నాకు ఫ్రీ కూడా, నీదో పెట్టుకో, అది కూడా నీ దగ్గర పెట్టుకున్నా నేను, అది కూడా నీ దగ్గరే పెట్టుకో అని చెప్పా. అంటే అది తెచ్చుకొని ఎదురుగా షోకేస్లో పెట్టుకొని ఇట్లా అనుకుంటే ఏమవుద్ది? మన పాపాలు మొత్తం పరిహరించబడిపోతాయి. పాపం ఎక్కువ వద్దు, జాగ్రత్త, పాపం ఎక్కువ వద్దు. మనాడు అనుకున్నాడేమో. పోయి చూసేసరికి నన్ను కూడా అన్నారు కొంతమంది, అన్నో ఏంటక్క వచ్చావంటే నీ హస్తం బాగుంటుందంటగా అన్నారు. ఏంటంట? ఓరు నాయన బలైపోయింది, పాకులాడింది. ఇది ఎక్కడికి వచ్చింది? కనుక దేవుడు వదిలిపెట్టి ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంట? నీ హస్తం బాగుంటుందంట, మా ఆయన కూడా అన్నాడు, అందుకొని వచ్చాను. మీ ఆయన కూడా అన్నాడా? ఎప్పుడు రాలేదే మందిరానికి మీ ఆయన గట్ట తెలిసిందంట. ఓరు నాయన ఎట్టకొచ్చింది? మన హస్తం బాగుందంట, పోతారు మొత్తం, జాగ్రత్త అన్నా నేను. మా హస్తం పెట్టుకుంటే ఏమవుద్ది మొత్తము? సంఘమా, మనుష్యుడు హస్తం ఎప్పుడు మంచిది కాదు. అందుకని నెత్తి మీద పెట్టి ప్రార్థన చేయమంటే నేను, ప్రభువా నేను కూడా మనుష్యుడేనయ్యా,
అయ్యా వాళ్ళు దీవించబడాలి కానీ మొత్తం ఏం కూడదు, ఐరన్ లెగ్ అవ్వకూడదు నాది అనుకుంటా. ఏంది కొంతమంది ఇంట్లో అడుగు పెడితే ఏంటిది, ఏ లెగ్ అంట, ఐరన్ లెగ్ అంటే ఇక అంతే పోవడమే. ఈ రోజు పాతాలని పోతా ఉంటుంది ఇల్లు అంతే. కొత్త అల్లుడు వచ్చినా, కొత్త కోళ్ళు వచ్చినా కనుక కొంతమంది పుడితే ఇలాగా కొంతమంది అని అనుకుంటుంటాం. ఇందాక వచ్చేటప్పుడు నేను అనుకున్నా, కనుక అందరూ బీరువాలు ఎక్కడ పెడతారు? ఏం చెప్పండి, మనం అనుకునే మాట చేసే మాటలు బీరువా ఏం మూల పెడతారు? ఏది చెప్పండి, మనం చేసే పనులే, వాదనలు చేసేవాళ్ళు కూడా చేసే పనులే. ఏ మూల పెడతారు? నేను పూర్తిగా దానికి వ్యతిరేకంగా పెట్టా. వచ్చేటప్పుడు చూసుకున్నా, నేను ఇటు పెట్టకూడదు కదా, మరి నాకు దేవుడు ఎప్పుడు కూడా తక్కువ చేయలేదని అనుకున్నా. మరి నన్ను ఆ మూల పెట్టకుండా నేను ఇటు పెట్టాను కదా, మరి ఇటు పెడితే నాకేం దేవుడు ఎప్పుడు కూడా నన్ను కొంపలు కోల్చలేదు అనుకున్నా. బతుకులు సరి లేకుండా, కొంపలు సరి లేకుండా, జీవితాలు సరి లేకుండా మూల అది పెడితే కనుక ఇటు లేపాడు ఒకడు. ఏంది లేకుంటే ఆ డాబా వేరు బిజినెస్ ఎత్తునుంది అంటే కలిసి వస్తుందంట. సిగ్గుమనండి, రోషముందని కలుగుతున్నా నేను. మీరు క్రైస్తవులా? మీరు మళ్ళీ మీరు బయలు పెట్టుకొని పోతారా? ఆరాధనలు చేస్తారా? ప్రార్థనలు చేస్తారా? మీరు సంఘమా అందరిగా వచ్చాడు, భయపడుతూ వచ్చాడు. చూస్తే లోపల ఎముకలు కాదు. చదువుదాం, దాని చదువుకొని ముగిచ్చేస్తాను నేను. దాని గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. లేకపోతే అదంతా వద్దులేండి, కనుక వచ్చిన 18 చదువుకుందాం. 18 నేను ముగిచ్చేస్తాను ఒక 5 నిమిషాల్లో. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరిగిన పనులు అతనికి నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున రాజు వేగిరమి లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము కలిగిన దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతనితో అడిగాను. అందుకు రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతును గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించును. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడు కానుగదా అనెను. రాజు ఇందునికి వచ్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞయగా బంట్రోతులు దానిని బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలుగలేదు. రాజు ఆజ్ఞయగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి బాల పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగుకు రాకమునిపై సింహముల పాలేరి సింహముల వారి ఎముకల సైతము పగలగొరికి పొడి. దేవుడిని ఆశ్రయించేవాడు తల ఎత్తుకున్నాడు. దేవుడిని ఆశ్రయించని అధిపతులు కనుక వారందరూ ఏమైపోయారు? ఎముకలు కూడా లేకుండా సిగ్గు అవమానముతోటి వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పు, నీ దేవుడు ఎవడు? ఆయనను ఆశ్రయించుచున్న నిన్ను సిగ్గుపరచనీయకుండా నిన్ను నిలబెట్టేవాడు దేవుడు. ఇట్టి దేవుణ్ణి కలిగి సహోదరుడు తన కుటుంబంతోటి ముందుకెళ్ళాలని వస్తాయి జీవితం మీదకు అగ్ని లాంటి పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు ముగ్గురు జీవితాలు వచ్చాయి. ఎలాంటి పరిస్థితులు వచ్చాయి? ఇక భూమి మీద ఎముకలు కూడా దొరకవు అనుకున్నారు మొద్దుకాయ. ఇక ఏమాత్రం కూడా దొరకవనుకున్నాడు హిజ్కియా, ఏమాత్రం కూడా దొరకవనుకున్నాడు దానియేలు. కానీ ఎవరు సిగ్గుతో వెళ్ళారు? ఎవరు తల ఎత్తుకున్నారు? రెండు మోకాల మీదకి వద్దాం. ఈ రాత్రి, ఈ 2025 సంవత్సరం, ఈ 22వ రోజున ఈ యొక్క స్తుతి కూడిక సందర్భముగా, ఈ కృతజ్ఞత కూడిక సందర్భముగా నీతో నాతో మాట్లాడుతూ ఉండగా ఆయన ఆశ్రయించిన వారిని మాత్రమే ఆయన సిగ్గు లేకుండా తల ఎత్తుకున్న వాడినిగా చేయొచ్చు మహా ఆశ్చర్యమైన కార్యములు జరిగించే దేవుడు ఉంటుండగా ఆ దేవుణ్ణి
నువ్వేం చేస్తున్నావు? ప్రియమైన తమ్ముడు, చెల్లి, ప్రియమైన సహోదరుడు, కళ్ళు మూసుకో. అటువంటి చూడబాకు, కళ్ళు మూసుకో. దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు నీకు. మరొకసారి మాట్లాడుతున్నాడు, సంధిస్తున్నాడు. జీవితం నీ చేతిలో లేదు, నీ భార్య చేతిలో లేదు, నీ భర్త చేతిలో లేదు, నీ పొలం చేతిలో లేదు, నీకు డబ్బు చేతిలో లేదు, నీ ఆస్తిపాతుల చేతిలో లేదు, ఎవరి చేతిలో లేవు. పక్కన పెట్టేవారందరినీ దేవుణ్ణి ఆశ్రయించు. మొర్దెకైకి వలె దేవుని ఆశ్రయించు, హిజ్కియాకు వలె దేవుని ఆశ్రయించు, దానియేలుకు వలె దేవుని ఆశ్రయించు. వారికి ఎవరు లేరు దిక్కు. వారికి లేరులే, నాకుండాలనుకుంటున్నావా? నీ ఇష్టం. మనుషుడే. మనుషుడు ఎప్పుడు దేవుడు కాలేడు. ఈ రాత్రి దేవుని సన్నిధిలో నేను చెప్పాలనుకొని చెప్పలేదు. దేవుడు ఎందుకు నడిపించాడు తెలియదు, ఈ విషయాలు నాకు తెలియదు. నేను జస్ట్ ఒక 5 నిమిషాలు చెప్పి ముగించాలనుకున్నాను విషయాలు. ప్రేమైన సంఘమా, చేరువచ్చిన సహోదరుడా, సహోదరి, ఇంకెంతకాలం దేనినో ఆశ్రయిస్తున్నావు? ఒక్కసారి హృదయ పరిశీలన చేసుకుంటావా సహోదరుడా, సహోదరి? దేవుడిని విడిచిపెట్టి మందు బాటిల్ని ఆశ్రయిస్తున్నావా? దేవుడు విడిచిపెట్టి ప్యాకాటను ఆశ్రయిస్తున్నావా? దేవుని విడిచిపెట్టి పాన్ పరాకులను ఆశ్రయిస్తున్నావా? భార్యను విడిచిపెట్టి మరొక భార్యను వెంబడిస్తున్నావా? భర్తను వదిలిపెట్టి మరొక భర్తను వెంబడిస్తున్నావా? ఎక్కడున్నావు? ఇంకా మానుకోలేదా? మార్పు చెందలేదా? జీవితంలో బయటికి రాలేదా? రెండో రోజు కూడా ఇంకా అలాగనే కొనసాగుతూనే ఉన్నావా? వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని ఆశ్రయించు తల్లి, దేవుని ఆశ్రయించు సహోదరుడా, దేవుని ఆశ్రయించు. నీవు లోకాన్ని ఆశ్రయించినంత కాలం బాగానే కనబడింది హామానుకు, అష్షూరు రాజుకు బాగానే కనబడింది, దానియేలుతో ఉన్న ప్రధానులకు బాగానే కనబడింది. కానీ ఒకరోజు వచ్చింది, భూమి మీద వారి జీవితాలు ఎముకలు కూడా లేకుండా అయిపోయారు, నశించి నరకానికి వెళ్ళిపోయారు. నువ్వు వెళ్ళకూడదని ఆ ప్రేమామయుడు ఇంకా చేతులు చాచి నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, రెండో రోజు కూడా ఇచ్చానయ్యా నీకు, ఇంకా ఎంతకాలం కఠినం చేసుకుంటావయ్యా? రా, నా దగ్గరికి రా. నిన్ను భద్రపరిచేది నేనయ్యా, నీకు నెమ్మది ఇచ్చేది నేనయ్యా, నీకు సమాధానం సంతోషం ఇచ్చేది నేనయ్యా. రా. ఉచితం. దీనికి డబ్బులు అక్కర్లేదు, దీనికి నువ్వేదో చేయాల్సిన పని లేదు. చిన్నగా ఉన్న పాటున, ప్రభువా నేను పాపిని, నేను వేటును ఆశ్రయిస్తున్నాను, ఇంకా కూడా నన్ను క్షమించు అని సహోదరుడికి వలె, ఇక్కడ చేరిన అనేకులకు వలె నీవు ఆయనను ఆశ్రయిస్తావా? నేడే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం, రేపు నీది కాదు. తెలుసు, గత సంవత్సరం ఎంతమందిని కళ్ళ ముందు వెళ్ళిపోయారు, తాగుతూ తమను తాముగా లోకములు చంపుకొని వెళ్ళిపోయారు. చూస్తూనే ఉన్నావు కదూ. కానీ పడుతుంది, చూస్తూనే ఉన్నావు కదూ. కానీ దేవుడు నిన్ను ఆ స్థితిలో పెట్టక కొత్త సంవత్సరం ఇచ్చి 2 రోజులు కాపాడాడయ్యా. అమ్మా, నీకు దండం పెట్టి ఒక దేవుని సేవకుడిగా బతిమలాడుకుంటున్నాను. ఒప్పుకుంటావా? విడిచిపెడతావా? నేను నా 16వ సంవత్సరంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు, వేటపాలెం బీబీఎస్ జూనియర్ కాలేజ్ చదువుతున్నప్పుడు, 1983వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 13వ తారీఖున నా 16వ ఏట నా యేసయ్యకి నా జీవితాన్ని ఇచ్చా. ఇప్పటికి యేసయ్య ప్రభు నమ్ముకొని దాదాపుగా 41 సంవత్సరాలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు
నన్ను తలగానే చేశాడు కానీ తొకగా చేయలే. నిన్నెందుకు చేస్తాడు తల్లి, నిన్నెందుకు చేస్తాడన్నా? తమ్ముడు, దేవునిలో ఉన్న ఆనందం రుచి చూస్తే అర్థమవుతుంది. రా, అదిగో సహోదరుడికి వలె రా రా. రేపని చెడువాకు, రేపు నీది కాదు. నీ జీవితం నీ చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువా, నేను పాపిని, నేను దోషిని, నేను అపవిత్రుడను, నేను మానుకోలేకపోతున్నాను, నన్ను క్షమించండి. చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన. దేవుడు నీ పాపములు క్షమిస్తాడు, తన రాజ్యంలో చేర్చుకుంటాడు. లేదంటావా? నీ ఇష్టం. ప్రేమగలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన దేవానికి స్తోత్రాలు. చేయబడిన బలహీనముగా విత్తబడిన ఈ కొద్ది మాటలను మీరు ముద్రించండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రభు, ఎందుకొరకు ఈ మాటలు తీసుకొచ్చావో నాకు తెలియదు. ప్రభుని యేసయ్య కనికరించండి, నీ ఆత్మచేత సంధించు. మిగతా భాగములు ప్రభు తర్వాత పంచుకోవడానికి సహాయం చేయండి. అయ్యా, నిన్ను ఆశ్రయించే వారికి ఎన్నడూ కూడా సిగ్గు అవమానము కలిగించనివ్వు. వస్తాయి వస్తాయి. మొర్దెకై మీదకి వచ్చాయి ప్రభా, దానియేలు మీదకి వచ్చాయి, హిజ్కియా మీదకి వచ్చాయి. ఏంటి ఇల్లు, ఏంటి ఇల్లు అని వారి స్వజనులు అనుకున్నారు. యుద్ధానికి వెళ్ళాలి కదా, ఏంటి ఇలాగ చేస్తున్నారు వీళ్ళని ఎన్నో రకాలుగా వారి గురించి మాట్లాడుకొని ఉంటారు. అయినా వారి పక్షంగా మీరు యుద్ధము చేసి వారి శత్రువులను రూపమాపిన దేవానికి స్తోత్రాలు. లోకాన్ని, వారి బలమును, వారి టాలెంటును, వారి అధికారాన్ని, వారి డబ్బును ఆశ్రయించిన వారు సిగ్గుతోటి, అవమానముతోటి తలదించుకున్నారు. కానీ నిన్ను ఆశ్రయించిన వారిని తల ఎత్తుకున్న వారిగా చేశారు. ఈ రాత్రి చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా ఎవరైతే తమ హృదయాలను నీ తట్టు తిప్పటానికి ఇష్టపడ్డారో వారి కొరకై నేను స్తుతిస్తుంటున్నాను. ఎవరైతే కఠినం చేసుకుంటున్నారో ప్రభా, మరొక అవకాశం దయచేయండి, మరొక అవకాశం దయచేయండి. తిరిగి సహోదరు కుటుంబాన్ని, తన నీ యొక్క పరిస్థితులను ప్రభా మీరే భవిష్యత్ దినముల కొరకై సిద్ధపరచండి. దేవుడిని ఇంకా హత్తుకోవటానికి తన భార్య తను కలిసి ప్రతి దినం కుటుంబ ప్రార్థన సమయం కనీసం కొంత చూసుకొని బైబిల్ చదవటానికి బిడ్డలో కూడా ప్రభు చిన్నతనం నుంచి చక్కగా దేవునిలో ఎదగటానికి కొరకై ఇంకనూ సహాయం చేయండి. అలాగా వారిని అనేకులకు మాదిరికరముగా వారు ఎక్కడున్నా మీరు తీర్చిదిద్దండి, సహాయం చేయండి. నీకే స్తుతులు స్తోత్రాలు. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇష్మాయిల్ గారు జ్ఞాపకం చేసుకో. వెంకయ్యను బట్టి, తన భార్యను బట్టి, వారికి ఇచ్చిన పిల్లలు, అలానే చక్రవర్తి మరియమ్మ వారి పిల్లల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. చేరి వచ్చిన బంధు రక్త సంబంధులు, శ్రేయోభిలాషులందరూ బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు. సంఘాన్ని బట్టి కూడా నీకే స్తోత్రాలు. వారి ప్రయాణాల కొరకు కూడా సిద్ధపరచండి. పనుల్లో కూడా ఎక్కడ కూడా జారకుండా ప్రభా దేవునిలో తప్పిపోకుండా సహాయం చేయి, భద్రపరచండి. వందనా స్తోత్రాలు చెల్లించుకుంటూ చేయబడిన ఈ కొద్ది చిన్న పరిచయం మీరు ముద్రించండి. చేరి వచ్చిన వారు ఎవరు బలహీనంగా ఉన్నారో వారు మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. వందనా స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు ప్రభువు నామమున వదనములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఏం చెప్పంటావు?